కొత్త వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ఎక్కువ సీనియారిటీ లేని వాళ్ళు ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా ఇద్దామనే ఉద్దేశంతో నేను పాయింట్ టు పాయింట్ మీకు నోట్ చేపిస్తున్నాను. ఎసార్నో? హలో హలో, సూపర్. సో నా స్టైల్ కొద్దిగా వేరే ఉంటుంది, ఇక్కడ మాట్లాడే మిస్బా సార్ వీళ్ళందరిది వేరే ఉంటుంది. కొద్దిగా ఎసార్నో అన్నప్పుడు రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. అయితే సార్ మనం ఏమేమి నేర్చుకున్నాం గడిచిన 2 సెషన్స్లో? ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పొచ్చు, ఆర్ ఒక 2-3 పాయింట్లు కూడా చెప్పొచ్చు. క్విక్గా 6 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ నేర్చుకున్నారు. ఓకే, ఆ పాయింట్ ఏమన్నా మీకు పనికొచ్చిందా? ఓపెన్గా చెప్పండి. అంతా మన ఫ్యామిలీ మెంబర్స్. ఏదన్నా మీలో అరే నాలో ఇది కరెక్ట్ చేసుకోవాలనిపించిందా ఏదన్నా? ఓకే, అంటే మీరు ఎక్కువ అది ఉంటుండే, అంటే గడిచిన ఆలోచనలతో ఉంటుండే, దాంట్లో నుంచి మీరు పనికొచ్చారు. సూపర్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా. సూపర్, థ్యాంక్ యూ సార్. మీరు కూర్చోండి. ఇంకొక పాయింట్ ఎవరైనా? నచ్చని పనులని అలవాటుగా చేసుకుంటే సక్సెస్ అవుతాం. సూపర్ మేడం. ఏదన్నా మీరు ఇంప్లిమెంట్ చేశారా ఈ మధ్య? సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేశారా? అలా మీకు నచ్చని పనిని ఇప్పుడు చేయడం అలవాటు. ఇంతకుముందు అది మీరు చేయకపోతుండే, బట్ ఇప్పుడు చేస్తున్నారు మీరు. ఎస్, సూపర్. గ్రాండ్ క్లాప్స్ మేడం కోసం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్. ఎందుకంటే సార్ వస్తున్నాము, వింటున్నాము, ఇన్ని అవర్స్ ఇక్కడ పెడుతున్నాం, మన టైము ఎఫర్ట్ ఫ్యామిలీ కోసం కాకుండా, బిజినెస్ కోసం కాకుండా, ఒక ట్రైనింగ్ కోసం నాలెడ్జ్ పెడుతున్నాం ఇక్కడ, అవునా కాదా? సో ఇక్కడ వచ్చినప్పుడు మీరు దాన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదైనా యూజ్ ఉంటుంది, అవునా కదా? లేకపోతే సారు ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంతమంది ట్రైనర్లు ఇంత టైం ఇచ్చి తీసుకునే అవసరం లేదు కదా. హలో, GKI అంటారండి దీన్ని, గ్యాప్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఇంప్లిమెంటేషన్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎన్ని విషయాలు తెలుసు అనేది ముఖ్యం కాదు, ఎంత ఆచరిస్తున్నాం అనేది ముఖ్యం. ఫస్ట్ డే చెప్పిన నేను, సముద్రంలో ఎంత నీరున్నా తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరాదు. రైట్ ఆర్ రాంగ్? మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే వేస్ట్ అనమాట. సూపర్, ఇద్దరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా వీళ్ళిద్దరు చెప్పిన విషయాలు కాకుండా సార్ నాలో ఇది ఉండే ప్రాబ్లం, ఈ మీటింగ్ విన్న తర్వాత ఇది నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేసిన అనేవాళ్ళు ఓపెన్గా చెప్పండి. నో ప్రాబ్లం. అవును, బిజినెస్ చేయాలి. పట్టించుకోదు, మన వర్క్ మీదనే ఫోకస్ చేయాలి. నెగిటివ్ థింకింగ్ అనేది వదిలేశారు మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఎస్, ఇక దాల్రవై అనేది చెప్పి వదిలేశారు. ఎస్, they say no, by the grace of God I have enough. Yes, when they don't know about their luck, how they decide I do. Super. Really I thought good enough should be thought process should teach. Super, that was amazing. That was amazing, really. Thank you so much. Yeah, any other inputs? Srinivas garu మీ నుంచి విత్ సీనియర్ ఎన్ని రకాల మైండ్ సెట్స్ ఉంటాయని చెప్పి అద్భుతంగా చెప్పారు. 6 types of mindset. ఓకే, విషయాల్లో నాకు అన్ని తెలుసు అనిపించేది. ఓకే, తర్వాత కొంచెం డీప్గా వెళ్ళినాం, నాకేం తెలియదు అర్థమైంది. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి నేర్చుకుంటున్నా. ఏదైనా సరే మంచిగా నేర్చుకోవాలని, సిన్సియర్గా నేర్చుకుంది అప్లై చేయాలనే విషయం అర్థమైంది. తెలిసిలేని దాన్ని లైట్గా తీసుకోవడం ఒకటి కూడా, అది కూడా మైనస్ అర్థమైంది. డ్రైవింగ్ రాకముందే వచ్చినాక కూడా ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోవడం కూడా ప్రాబ్లం అనేది అర్థమైంది. ఓకే, కాబట్టి ఫస్ట్ మన పైన మనం శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని విషయాలు తెలియదు కాబట్టి దాన్ని సిన్సియర్గా ఒక విద్యార్థిలాగా నేర్చుకోవాలి, నేర్చుకుందాన్ని అమలు చేయాలి. అది కూడా రైట్ టైంలో అమలు చేయాలి. అవును, లేట్ కాకుండా రైట్ టైంలో అమలు చేయాలి. సూపర్. సో సార్ ఏం చెప్తున్నారంటే, ఇది మీకు తెలుసు కదా అందరికీ, సినిమా ఏంది, ఏం సినిమా తెలుగులో? బాబా. సో బాబాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, ఏంటండి? నాన్న తెలిసింది గోరంతా, తెలవాల్సింది కొండంతా. సో సార్ ఇది ఇంప్లిమెంట్ చేసిన సూపర్ అండి. ఇంత సీనియర్ అయింది కూడా ఒక లెర్నింగ్ మైండ్ సెట్ డెవలప్ చేసి రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మిగతా వాళ్ళు? ఎస్ బ్రదర్, మీ పేరు? ఐమ్ సారీ, స్టార్ రావు. యా, సారీ. మీరు ఏదైనా ఒక విషయం, మీరు 1 week వచ్చారా, 2 weeks? 2 weeks వచ్చారు. యా, పెట్టుబడి లేకుండా షార్ట్ టర్మ్ రైట్ వే మోర్ మనీ ఇది లీగల్గా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని బేసిక్ నుంచి కూడా మీరు చెప్తున్నది ఇప్పుడు వరకు ఆ మైండ్ సెట్గా సెట్ చేసుకుంటే కనుక ఈజీగా రీచ్ అవ్వచ్చు అనేది నాకు అర్థమైంది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. స్కిల్స్లో కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్, ఇప్పుడు అందరూ ఒక్కొక్క పర్టికులర్ పాయింట్ చెప్పారు కదా. మనం నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి.
సూపర్. ఎంత నాలెడ్జ్ ఉంటే అంత అంటే లెర్నింగ్ ఈక్వల్ టు ఎర్నింగ్ అనే. సూపర్ అండి, థ్యాంక్ యూ. సార్ కోసం కూడా గ్రాండ్ ఎస్ సార్. యా, టైం మేనేజ్మెంట్ గురించి మీకు బాగా నచ్చింది. ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా కొత్తగా? సూపర్ అండి, అందరికి విష్ గుడ్ లక్, కొత్త వాళ్ళకి కూడా విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ఫాస్ట్ మైండ్ సెట్ ఆల్సో ఐ లైక్ వెరీ మచ్. అంటే చాలా మంది కస్టమర్స్ గతంలో ప్రాబ్లమ్స్ వచ్చిందా అనుకున్నారు, ఇక్కడ కూడా వస్తుంది. ఎస్ ఎస్, సూపర్ సార్. ఇట్స్ నాట్ నెసెసరీ అంటే మైండ్ సెట్ అనేది మీకు అసోసియేట్స్ పనికి వస్తుంది, కస్టమర్. డీటెయిల్స్ వై దే ఫేస్ ప్రాబ్లమ్, వై దే విల్ నాట్ ఫేస్ దట్ గ్యాప్, దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ. సూపర్, రియలీ ఆసమ్, థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ టాపిక్. లాస్ట్ వీక్ ఏమేమి మాట్లాడుకున్నాం? క్విక్గా చెప్పండి, కూర్చొని. టైం వేస్ట్ అసలు చేయదు, 1 అవర్లో వీలైనంత ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. లాస్ట్ వీక్ 6 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ నేర్చుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక మనలో ఏదైనా మైండ్ సెట్ ఉంటే దాన్ని తీసేయండి దయచేసి. వీళ్ళన్నా చెప్పారు ఓపెన్గా, సీనియర్లు కాబట్టి ఆర్ నచ్చిన విషయాలు కాబట్టి. మీరు మీ వాంటెడ్లీ మీరు దాన్ని తీసేయండి. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా, గతంలో మైండ్ సెట్ ఉన్నా, ఆర్ ఇంకా జాలి అనుకునే మైండ్ సెట్ ఉన్నా, ఏవైతే ఈ కంప్లైనింగ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్, వీటిలలో ఏ ఒక్కటి మీలో ఉన్నా సార్ మీరు ఎదగలేరు లైఫ్లో. నా పర్సనల్గా నేను కూడా ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా. ఆ 6లో నాకైతే ఎలాంటి మైండ్ సెట్ లేదు ఇప్పుడు. మేడం ఎస్ మేడం, 100% కరెక్ట్ కదా. సో మనం ఏదైతే మంచి చేయాలనుకుంటామో సదుద్దేశంతో ఉన్నప్పుడు అన్నీ మనకు సహకరిస్తాయి. సో గొప్ప ఆలోచన ఉండాలి. హిందీలో ఒక మంచి ప్రోవర్బ్ ఉంది, చోటీ సోచ్ ఔర్ పావుకి మోచ్, ఇన్సాన్ కో జ్యాదా దూర్ జానా నహీ దేతి. ఏసానో? చోటీ సోచ్ ఔర్ పావుకి మోచ్, ఇన్సాన్ కో జ్యాదా దూర్ జానా నహీ దేతి. అంటే ఒక మనిషికి చిన్న ఆలోచన ఉన్నా, మోకాళ్ళ నొప్పులు ఉన్నా జీవితంలో ముందుకు వెళ్ళలేడు. అర్థమవుతుందా మీకు అందరికీ? ఇవాళ ఆలోచన అనేది చాలా ఫ్రీ మనకు, కానీ మనం ఒక లిమిటెడ్గా ఒక బౌండరీలో బతుకుతున్నాం. ఆలోచనలు కూడా పెద్దగా చేస్తున్నాం. అరే కారా నాతోటి కాదు, అరే అమ్మా లక్షలు నాతోటి కాదు, 10,000 చాలు నెలకు. ఏసానో? మనం దాంట్లో నుంచి బయటికి రావాలండి ప్లీజ్. అందుకే మైండ్ సెట్ అనే టాపిక్ ఇక్కడే కాదు, ఏ ట్రైనింగ్ సెషన్లో చెప్పినా కూడా హ్యూజ్ రెస్పాన్స్. ఒక 5-6 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు కూడా, సార్ ఆ రోజు మీరు చెప్పిన దానివల్ల ఇవాళ ఇట్లున్నాయి, వాళ్ళు ఇంత పెద్ద కార్లో తిరుగుతున్నారు సార్, నాకు చాలు అనుకునేది ఒకప్పుడు, ఇప్పుడు బాగుందని చెప్తున్నారు. సో నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 1 ఇయర్లో సార్ పెట్టిన 1 CR అనేది చిన్న టార్గెట్. ఒక్కొక్కరు 5, 10, 20 కోట్లు సంపాదిస్తారు. డ్యామ్ షూర్ అది పక్కా. సో ఎప్పుడు సంపాదిస్తారు మరి అంటే, చెప్పిన విషయాలన్నీ బాగా విని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే సంపాదిస్తారు. ఏదో వచ్చాము వెళ్ళామంటే మాత్రం కాదండి ప్లీజ్. ఓకేనా? మీరందరూ ఎంతమంది టైంకి ఉంటారో తెలియదు, కానీ నేను 3 ఫ్రైడేస్ నుండి నేను వచ్చినాక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను 8కి రావచ్చు కదా టైంకి. నేను వస్తే మీ ద్వారా ఇంకా కొన్ని విషయాలు నేను నేర్చుకుంటా, మిస్బా సార్ ద్వారా కానీ, శ్రీనివాస్ సార్ ద్వారా కానీ, కొత్త వాళ్ళ ద్వారా ఇంకేమైనా ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి నేను ముందు రావడం జరుగుతుంది. వేరే మీటింగ్లో స్ట్రక్ అయితే ఆన్ టైం వచ్చేస్తాను, ఏది ఫ్రీ ఉన్నానంటే డైరెక్ట్ ముందే వస్తుంది. దయచేసి నెక్స్ట్ టైం నుంచి అందరూ కూడా షార్ప్ 6 లోపల అందరూ 5:30 పెట్టుకోండి మైండ్లో. 6కి షార్ప్ స్టార్ట్ చేద్దాం. మనం చేద్దామా? హలో, తొందర స్టార్ట్ చేస్తే తొందర అయిపోతుంది, తొందర ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆహా ఎంత బాగుంది. హలో, తొందర ఇంటికి వెళ్ళిపోవాలి. ఎంతమంది ఉంది నెక్స్ట్ వీక్ నుంచి? మిగతా వాళ్ళకి లేదా? సో తొందర రండి, తొందర స్టార్ట్ చేద్దాం, తొందర ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే సిస్టర్ వాళ్ళు, మేడం వాళ్ళు, లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి తొందర వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో మళ్ళీ పనులు ఉంటాయి, అది ఇంట్లో వాళ్ళు వెయిటింగ్ చేస్తుంటారు, చాలా ఉంటాయి. కాబట్టి మనం తొందర స్టార్ట్ చేసి తొందర క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే టైం మేనేజ్మెంట్ మనం నేర్చుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే. హలో, అదే చూస్తున్నా, టుడే 7:10 అయిపోయింది, వాళ్ళు 7 దాటిపోయింది ఈరోజు. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు. ఓకేనా? సూపర్. ఇంకేమేమి నేర్చుకున్నాం లాస్ట్ వీక్? మైండ్ సెట్ ఒకటి బాగా నచ్చింది అందరికీ, అది నేర్చుకున్నాం. ఇంకా స్కిల్ సెట్. సో మైండ్ సెట్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు కొద్ది పర్సెంటేజ్ అయినా స్కిల్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా నేర్చుకున్నాం మనం. హలో, స్కిల్స్ పెంపొందించుకోవాలి మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే. ఇంకా సో ఈ 2 వారాలలో గోల్స్ గురించి కూడా నేను చెప్పాను. మరి ఎంతమంది గోల్ పెట్టుకున్నారండి? నాకు గోల్ ఉంది ఈసారి ఆల్రెడీ అని వాళ్ళు చేయలేబట్రా ప్లీజ్. సారీ, స్విచ్ ఆన్ చేయాలా?
చెప్పండి సార్, చేయలేబట్టి ఎవరెవరి గోల్ ఉంది నేను లేపి అడుగుతాను, ఓకేనా? ఎవరైనా ఒకరు లేవండి ఫస్ట్, ధైర్యవంతులు. ఎస్ మేడం, సూపర్. మీ గోల్ ఏంటండి? 100 మెంబర్స్ బిజినెస్ పర్సన్స్ని కూర్చోబెట్టాలండి ఈ హాల్లో. ఎప్పటి వరకు మేడం? వితిన్ 1 మంత్ సార్. వితిన్ 1 మంత్ 100 మెంబర్స్. సూపర్, గ్రాండ్ క్లాస్ మేడం కోసం. ఇంకెవరైనా గోల్? మహాలక్ష్మి గారు, రైట్? మహాలక్ష్మి గారు, రైట్? యా మేడం, పేరులోనే లక్ష్మీదేవి ఉంది. సూపర్. సార్ నేను శ్రీనివాస్ సార్ చేతిలో మీదుగా ఇన్నోవా తీసుకుంటాను సార్, అది అవుతుంది మీరు లాస్ట్ వీక్ చెప్పారు కదా, నేను అది ఫాలో అయ్యాను, నాకు అన్ని పాజిటివ్గా వచ్చేసాయి. సూపర్ సూపర్. అంటే మీరు చెప్పారు కదా ఇది అవుతుంది అని అనుకోండి అని చెప్పేసి నిజంగా అట్లానే అనుకున్నా, నాకు అయ్యింది కూడా. ఏదనుకుంటే అది అవుతుంది అంతే. సూపర్ మేడం, సూపర్, గ్రేట్. ఇంకా గోల్స్ ఉన్నాయి నాకు అనేవాళ్ళు. యా, స్టార్ట్ అవ్వదు. ఫైనాన్షియల్ కంప్లీట్ చేయాలి, 1 year ఈ ఫైనాన్షియల్ 31 మార్చి 2025 లోపల 1 crore మీ అకౌంట్లో ఉండాలి, ఓన్లీ ఆలయం నుంచి మనం, అంతే కదా? Yes. సూపర్, గ్రేట్. ఇంకా ఎస్ బ్రదర్, విజయ్ దేవర్. ఓకే, యాక్చువల్లీ నేను సినిమా పర్సన్ యాక్టర్గా ఉన్నాను. అవునా? మ్యాక్గా చేశాను, థ్రిల్లర్లో చేశాను, టెక్నీషియన్ చేశాను, యాక్టింగ్లో దిగాను, ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిన ప్రాసెస్ ఏంటంటే దీంట్లో బయట పెడితే బాగా సంపాదించుకుంటున్నాను. Okay. అనుకుంటున్నాను 1 yearలో ఒక స్టేజ్లోకి వెళ్ళాలని నేను అయితే అనుకుంటున్నాను. అది ఆలయం ద్వారా అనుకుంటున్నాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆలయం ద్వారా వెళ్ళాలి. ఒక స్టేజ్ అంటే ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ అంటే మేబీ సంపాదించుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందులో సెటిల్ అవ్వాలని లేదు. స్టార్ హీరోగా ఉంది, పాలిటిక్స్లో వెళ్ళాలనుకుంటున్నాను. ఒక డబ్బులు కావాలంటే దీంట్లో సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మీ గోల్ చెప్పండి, ఎగ్జాక్ట్ గోల్. డోంట్ మైండ్ టైం. టైం వేస్ట్ అవుతుంది. నా గోల్ అయితే ఇందులో ఒక 100 కోట్లు సంపాదించాలి. 100 కోట్లు ఎప్పటివరకు? ఒక 5 years. సూపర్, గ్రాండ్. సో 100 కోట్లు సంపాదించాలనేది బ్రదర్ గోల్. సూపర్. జూనియర్ విజయ్ దేవరకొండ కోసం ఆల్ ది బెస్ట్. వద్దా? మీరు అట్లే ఉన్నారు. సూపర్. అంటే ఆయన కంటే ఎక్కువ పాపులర్ అవ్వాలంటారు మనం. 100 కోట్లు ఉంటే విజయ్ దేవరకొండ ఏంది? సూపర్ సూపర్, మంచి యాటిట్యూడ్ బ్రదర్ది, గ్రేట్. అదే నన్ను ఎవరైనా మహేష్ బాబులా ఉన్నామని పోయి అనుకో, నేనైతే పొంగిపోతా బాగా. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఫీల్ కావద్దు, ఓకేనా? వద్దు వద్దు సార్. సో ఇప్పుడు గోల్ అనేది మనం ఎందుకు అడుగుతుందంటే సార్, నేను ఎన్ని సెషన్స్ ఇచ్చినా, మిస్బా గారు ఎన్ని సెషన్స్ ఇచ్చినా, ఎండి సార్ ఎంత మోటివేట్ మీకు చేసినా, మీరు బిజినెస్ చేయాలంటే మీకు ఉండాల్సింది గోల్ కంపల్సరీ. ప్రతిసారి ఎందుకు చెప్తారు, ప్రతి మీటింగ్లో ప్రతి ట్రైనరు, ప్రతి సీనియరు, ప్రతి ఒక్క పర్సన్ ఎందుకు చెప్తారంటే గోల్ లేకపోతే కాదు. 8 సంవత్సరాల వయసులోనే అంబానీ గారు ఐఎమ్ ద రిచెస్ట్ అని వాళ్ళ మీద ఒక శీలతో చెక్కినారు కాబట్టి ఇవాళ ఆయన ప్రపంచాన్ని ఏలుతున్నాడు. హలో, ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు, ఒక రాజకీయ నాయకుడు తీసుకోండి, ఒక సినిమా డైరెక్టర్, సినిమా హీరో, బిజినెస్ మ్యాన్ ఎవరైనా తీసుకోండి, గోల్ పెట్టుకొని అయినారు. కాకపోతే ఏంటంటే చిన్న చేంజ్, ఈ విషయం నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. మీ గోల్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇప్పుడు బ్రదర్ లేసారు కదా, ఎట్లున్నాడు ఆయన? ఓకేనా? ఇక్కడ స్మార్ట్ ఏంటంటే స్పెసిఫిక్ అండి. హలో, ఏంది అన్న? మాట్లాడాలి ప్లీజ్, నేను అందరిలా కాదు, మాట్లాడితేనే మాట్లాడతా నేను. ఎస్ అంటే ఏంది? స్పెసిఫిక్. ఎం అంటే మెజరబుల్, ఓకేనా? ఏ అంటే అటైనబుల్, ఆర్ అటైనబుల్ ఆర్ అచీవబుల్. సూపర్. రియలిస్టిక్, ఎక్సలెంట్. ఇంకా టైం బౌండ్. హలో, ఎసానో? ఇది మీ గోల్ రాసే పద్ధతి. ఇన్ని రోజులు రాసాలి, ఫస్ట్ డే చెప్పాను. ఇప్పటికి కూడా చాలామంది ఇంకా గోల్ పెట్టుకోలే. బిజినెస్ కాదండి. హలో, సో నా ఎగ్జాంపుల్, నా దగ్గర మర్సిడీస్ బెంజ్ ఉంది, 1.5 కోటి పెట్టి కొన్నాను. హలో, ఇంజన్ ఉంటాలే దానికి, అన్నీ సూపర్ ఉన్నాయి. హలో, దాంట్లోనే నా డీజిలే కొట్టించలేదు ఎగ్జాంపుల్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు డ్రైవ్ ఇట్. అరే నేను ఇవాళ 200 స్పీడ్లో వెళ్ళాలి, కొత్త మర్సిడీస్ బెంజ్, అరే వెళ్ళిపోవాలి హైవేలని చూస్తున్నా. అవుతుందా? అరే 1 కోటి రూపాయలు బండనా? మనం కూడా లైఫ్లో ఇదే మిస్టేక్ చేస్తున్నాము. ఎంత మంచి అద్భుతమైన వాల్యుయబుల్ BMW బెంజ్ కంటే వాల్యుయబుల్ లైఫ్ మనకుంది, కానీ ఒక గోల్ అనే పెట్రోల్ ఆ డీజిల్ దాంట్లో వేయట్లేము. అందుకే బండి ఏడికి పోతలేదు, ఏడుందో అనే ఉంది.
మళ్ళీ మంత్ ఎండ్ వచ్చే వరకు మామ 5,000 ఇరా, చిచ్చా 10,000 ఇరా, అరే ఎల్ఐసి కట్టాలి, చిట్టి కట్టాలి, పాప పెళ్ళి ఉంది, నేను గోల్డ్ కొనాలి, హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి ఇంకా మళ్ళీ మంత్ ఎండ్ వచ్చే వరకు మళ్ళీ డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం. రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే మనం ఒక క్లియర్ గోల్ అనేది లేదు కాబట్టి. హలో, మీరు చెప్తున్నా మీరు లైఫ్లో లేవాలన్నా, పరుగెత్తాలన్నా, మిమ్మల్ని 10 మంది ఆదర్శంగా తీసుకోవాలన్నా, మీ మమ్మీ డాడీ మీ వల్ల గర్వపడాలన్నా, మీ భార్య మీ వల్ల హ్యాపీ ఫీల్ అవ్వాలన్నా, మీ పిల్లలు అరే మై డాడీ ఈజ్ మై హీరో, మై మమ్మీ ఈజ్ మై హీరో అనుకోవాలన్నా మీకు క్లియర్ గోల్ ఉండాల్సిందే. పెట్టుకుందామా? ఎందుకంటే సార్ ఎన్ని సెషన్ మీరు తీసుకోండి, ఇది లేకపోతే కష్టం. ఫస్ట్ ఏంటంటే సెకండ్ మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్, టైం బౌండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం చెప్పారు 100 మంది కావాలి టీం అని. హలో, 100 మంది కావాలనేది ఈ క్వాంటిటీ ఉందా లేదా? మెజరబుల్ అనేది స్పెసిఫిక్గా ఉందా లేదా? హలో అన్న మాట్లాడండి. ఉంది కదా? తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కంప్లీట్ తెలుగు రాని వాళ్ళు कोई है इधर? తెలుగు को समझ में आता ऐसा कुछ? సో నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మీ గోల్ ఇలా ఉండాలి. ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ టీమ్ కావాలి, ఒక కార్ కావాలి, సిటీలో ఒక ఇల్లు కావాలి. ఇలా ఉంటే మీరు లైఫ్లో సక్సెస్ కాలేరు. ఎందుకంటే కారు కావాలి. ఏ కారు కావాలి? ఆల్టో కూడా కారే, నానో కూడా కారే, మర్సిడీస్ బెంజ్, BMW కూడా కారే. కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంది. అర్థమైందా? ఇవన్నీ ఉండాలండి. యా, ఐఎమ్ కమింగ్ టు ది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ హియర్. సో కారు కావాలని చాలామంది అంటారు. అట్లనే 2024, 25, 26 గడిచిపోతూనే ఉంటాయి, కారు మాత్రం రాదు. కారు కావాలంటే ఏ కారు, ఏ మోడలు, ఏ కలరు, ఎప్పుడు కార్ డెలివరీ డేటు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండాలి. ఏ సార్ను? ఇప్పుడు చూడండి, కారు నీకు కావాలి. సో నాకు ఎగ్జాంపుల్ ఒక మర్సిడీస్ బెంజ్, ఎగ్జాంపుల్ ఇన్నోవా క్రిస్టా కావాలి, వైట్ కలరు, 2.4 Z వెర్షను, ఎగ్జాంపుల్ 2025 ఉగాది రోజు నాకు కావాలి. దీనికి ఒక 35 lakhs ఖర్చు అవుతుంది. ఇది క్లియర్ ఉందా లేదా? ఎస్, హౌస్ కావాలి. ఎస్, నాకు మాదాపూర్లో 100 feet రోడ్కు నియర్ బై ఒక 200-300 గజాలలో ఒక పెద్ద మంచి డూప్లెక్స్ విల్లా నాకు కావాలి. నేను 2025 పలాని శ్రీరామనవమి రోజు గృహప్రవేశం చేస్తా. హలో, క్లియర్ ఉందా లేదా? ఇవాళ లైఫ్లో చాలామంది గోల్ ఉందనుకుంటారు కానీ ఇలా లేదన్నమాట గోల్. అర్థమైంది మీకు? గోల్ ఎలా రాయాలి ఇప్పుడు? రాస్తారా? అది స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్ ఉండాలి, రీచ్ అయ్యేది ఉండాలి. ఏ సార్ నో? నేను ఐశ్వర్య రాయిని పెళ్లి చేసుకుంటా అంటే కుదురుతుంది ఇప్పుడు? గోల్ పెట్టుకుంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, అవునా కదా? సో రియలిస్టిక్ ఉండాలా, సో అటైనబుల్ ఉండాలా. ఇంకొకటి ఏంటండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నా పర్సనల్ లైఫ్లో నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వచ్చిన కొన్ని రోజులకి ఈ టాపిక్ విని నా రిజిస్టర్లో మొత్తం రాసుకున్న 6 గోల్స్. గాడ్స్ గ్రేస్ 5 గోల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. 2025కి ఇంకొక గోల్ ఉంది, అది కూడా 100% అయిపోతుంది. అండ్ రాసిన గోల్ కంటే డబుల్ త్రిబుల్ కూడా అయిపోయిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గోల్. ఇలా రాయాలి మనం. రాద్దామా? మీకు మంచిగా ఆలయం రియాలిటీ వాళ్ళు ఇచ్చారు కదా డైరీ, ఒక డైరీ ఇవ్వండి ఎవరైనా. సార్ ఇచ్చారు కదా మీకోసం ఇంత ఖర్చు పెట్టి మంచి బ్యూటిఫుల్ డైరీ. ఏ సార్నో? ఇలా తీయగానే మీ గోల్స్ కనపడాలండి ఫస్ట్ పేజ్లో ఇక్కడ. హలో, రాస్తారా? మాట్లాడండి. ఇక్కడ రాస్తారా గోల్స్? 1 2 3 4 5 6 ఎన్ని ఉంటాయి? 2 3 4, మినిమం 3 గోల్స్ కంటే ఎక్కువ ఉండాలి. 1 monthలో ఏం కావాలి, 6 monthsలో ఏం కావాలి, 1 yearలో ఏం కావాలి, నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత లైఫ్లో ఒక 5-6 years వరకు ఏం రాయాలో రాయండి ప్లీజ్. అది కూడా ఎలా చెప్పిన కదా, ఒకటి పెట్టేసి కారు కావాలా, ఇన్నోవా క్రిస్టా వైట్ కలర్ 2.4 Z వెర్షను. సో 2025 ఉగాది రోజు కార్ డెలివరీ కింద సైన్ పెట్టాలి మీరు. నెక్స్ట్ ఇల్లు కావాలా, ఈ ఏరియాలో ఇంత గజాలలో ఇన్ని ఫ్లోర్లు, ఇంత ఖర్చు అవుతుంది, గృహప్రవేశం డేట్ ఇది, గృహప్రవేశం రోజు, ఇదంతా అని చెప్పి మొత్తం రాసేసేయాలి క్లియర్గా. హలో, ఎస్, నాకు 5 లక్షల అప్పు ఉంది. ఎగ్జాంపుల్ ఈ నుంచి 3 నెలల లోపల, అంటే ఎగ్జాంపుల్ ఇదేంటిది, ఏప్రిల్, మే, జూన్, జూలై 26 లోపల నాకు 5 లక్షల అప్పు నేను తీర్చేయాలా, కింద సైన్ మీది. ఇలా రాసి ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక్కసారి దాన్ని టచ్ చేయండి. ఇలా అంటే దాన్ని ఫీల్ అవుతూ టచ్ చేయండి ఆ గోల్స్ని. అండ్ నైట్ ఎవ్రీడే పడుకునే ముందు దాన్ని ఒకసారి మళ్ళీ టచ్ చేయండి. ఎసార్నో? ఎందుకంటే రాయబడిన గోల్ 50% అచీవ్ అయినట్టే అన్న, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒకసారి లెట్ మీ రిపీట్.
రాయబడిన గోలు 50% అచీవ్ అయినట్టు చాలామందికి తెలియదు. ఎందుకు ముందుకు గోల్ ఉంది సార్ రాస్తేనే అవుతా అంటే నో, రాయి. చిన్నప్పుడు స్కూల్లో హాలిడేస్ వస్తే ఎంజాయ్ చేద్దామంటే టీచర్ క్వశ్చన్ పేపర్ 20 సార్లు రాయి, 30 సార్లు రాయి, 10 సార్లు అంటున్నది కదా. అందుకే ఈరోజు గుర్తున్నాయి వేమన శతకాలు, పద్యాలు. మనకు ఇప్పుడైనా చెప్తాం, ఎప్పుడో 20-30 ఇయర్స్ కింద రాసినాం, చదివినాం కాబట్టి. రైట్ ఆర్ రాంగ్? ప్రతిదీ మీరు రాసింది మైండ్లో ఉండిపోతుందండి. ఊరికే మాట్లాడి ఊరికో మైండ్లో అనుకున్నది కాదు. మీరు దానికి పవర్ ఇవ్వడానికి రాయడం ఒకటి, దానికి రోజు పవర్ ఇవ్వడానికి మీరు నింపడానికి గోల్స్ రాయండి దయచేసి. నేను ఎప్పుడు ఎవరి డైరీ చెక్ చేస్తానో తెలియదు రేపటి నుంచి. ఎవరి డైరీలో గోల్స్ లేకపోతే వాళ్ళందరూ మీటింగ్కి అయ్యే ఖర్చు అంతా పెట్టుకోవాలి నెక్స్ట్ టైం. హలో, ఓకేనా? ఎందుకంటే మీకంటే మీ ఫైర్ వస్తలేదు, ఇట్లా చెప్తున్నాను వస్తుందేమని చెప్తున్నా. మినిమం 5 గోల్స్ రాయండి. ఓకే, అది కూడా ఏంటంటే ఏదో గిరిసారి చెప్పారని మర్సిడీస్ బెంజ్ బ్లూ కలర్ రాయొద్దు. నిజంగా నీ మైండ్లో ఒకటి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, నీ హార్ట్లో ఎప్పుడు ఒకటి ఏదో మెదులుతూ, అది రాయండి. అసలు మా అమ్మ నాన్నని ఒక ఇన్నోవా క్రిస్టా కొత్త కార్లో ఎక్కించుకొని ఏదైనా ఫంక్షన్కి, అదే శత్రువుల ఫంక్షన్కి తీసుకెళ్ళాలని ఉండే నాకు. బరాబర్ అట్లనే చేసిన నేను. వాళ్ళ ఆనందం చూడాలి. దగ్గరుండి డోర్ తీసి డాడీని మమ్మీని అట్లా దింపి అడిగి అమ్మ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎప్పుడొచ్చినావు అక్క, అంతకంటే ఇంకేమంటారు? అర్థమవుతుందా? గొప్పకు చెప్పట్లేను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెడ్ లైన్, టైం బౌండ్. అర్థమవుతుందా? ప్రతిదండి, ప్రతిదీ ఒక గోల్ రాయాలి. మీరు రాయకపోతే కాదు. రాద్దామా మరి? నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి అందరు డైరీలు తేవాలా, దాంట్లో కంపల్సరీ గోల్ రాసి ఉండాలి. 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ క్లియర్గా మీ మనసులో నచ్చేటివి అవి. ఎందుకంటే ఆ రోజు చెప్పిన మీ గోల్కి ఎమోషన్ని లింక్ చేయాలి మనం, లేకపోతే కాదు. ఓకేనా మరి? ముందుకెళ్దామా? హలో, ఇంట్రెస్టింగ్ ఉందా సెషను? అనవసరంగా వచ్చిన ఇవాళ మొత్తం ఏదో అవుతుంది ఇవాళ అనుకుంటారా? లేకపోతే కాదండి. ఇప్పుడు జాబ్ చేసినప్పుడు సక్సెస్ కాలే, ఆలయంలో వచ్చి 3 నెలలు 6 నెలలు గడిచిపోయిన అయినా బిజినెస్ అయితే లేదంటే దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ అస్. సో మా గురువుగారు ఒక మాట అంటారు, ఏమిటంటే ఎవడన్నా బయట నుంచి వచ్చి నిన్ను చంపేయడానికి చూస్తుంటే నేను అడ్డం పడతారా భయ్? కత్తి పట్టుకొని వస్తూ నేను పొడి చేద్దామని చెప్పి నేను వచ్చి నీకంటే ముందు నీకు అడ్డం నిలబడతా, నీకేం కాకుండా కాపాడతా. అరే నువ్వే చాక్ తీసుకొని నీకు నువ్వే ఓడ్చుకొని చచ్చిపోదాం అనుకుంటే నేను ఎట్లా కాపాడతా? నేను ప్రాబ్లం ఎక్కడ లేదు, మన మైండ్ సెట్లోనే, మనలోనే, మన బాడీలో, మన మైండ్లో, మన సోల్లో ఉంది. కాబట్టి ఎవరు కాపాడలేకపోతున్నారు మనల్ని. రైట్ ఆర్ రాంగ్? మీరు కత్తి పెట్టుకొని చంపుకోకండి. అంటే మీ నెగటివ్ థింకింగ్తో మీ గోల్స్ లేక మీరు ముందుకు వెళ్ళలేక ఇదవ్వకండి ప్లీజ్. మార్పు అనేది మన నుంచే మొదలు కావాలి. ఫస్ట్ గోల్ మనం పెట్టుకున్నాం, దానికి ప్లాట్ఫామ్ ఆలయం రియాలిటీ ఉంది, సపోర్ట్ చేయడానికి మేము ఇంతమంది ఉన్నాం. ఇంకేం కావాలా మేడం? ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నారు, పాజిటివ్ ఆలోచిస్తున్నారు సార్, పాజిటివ్ వస్తుంది అంతే. మీరు అంతే పాజిటివ్ ఆలోచిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మే కిస్లియే లడ్రాము, ఇది నాకు తెలియకపోతే ఎందుకు? मैं दिल्ली जाना, मुंबई जाना और खैरताबाद जाना, हैदराबाद जाना, सिकंदराबाद जाना, ये नहीं पता है तो और क्या करता हूँ मैं ज़िंदगी में? ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం మళ్ళీ. సో నేను కొన్ని ఈజీ ఎల్కేజీ క్వశ్చన్లు అడుగుతూ మీరు ఆన్సర్ చెప్పాలి. హలో, ఈ నుంచి ఎగ్జాంపుల్ కుక్కట్పల్లి పోవాలి, ఎట్లా పోతామండి? ఆప్షన్లు ఏమేమి ఉన్నాయి క్విక్గా చెప్పాలి. హలో, బైక్, ఆటో, బస్సు. సూపర్ మేడం. ఈ నుంచి నాగార్జున సాగర్, నల్గొండ ఎక్కడైనా వెళ్ళాలి, బస్సు. కారు, సూపర్. కర్నూలు వెళ్ళాలి, బస్సు. ఓకేనా? ఈ నుంచి థాయిలాండ్ వెళ్ళాలి, బ్యాంకాక్, ఫ్లైట్. సూపర్. ఎస్ ఆర్ నో? ఈ నుంచి వెళ్ళి జస్ట్ ఆడున్న టిఫిన్ సెంటర్కి వెళ్ళాలి, ఒక 200-300 మీటర్స్. ఎలా వెళ్తామో? నడుచుకుంటా. ఏడికి పోవాలో నువ్వు చెప్పు, ఎలా పోవాలో నీ మైండ్ ఆటోమేటిక్గా చెప్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు నీ మైండ్ అన్నదా ఆ బ్యాంకాక్ పోదాం, కాకా సైకిల్ దిగ పోదాం అన్నదా నీ మైండ్? అనలే. ఈ టిఫిన్ సెంటర్ పోదాం అంటే ఇక ఫ్లైట్ ఎక్కువ పోదాం అనలే. దానికి తెలుసు ఎలా తీసుకుపోవాలి. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏడ పోవాలో నువ్వు దానికి చెప్పు. అంటే నీ గోల్ నువ్వు డిసైడ్ చేసి దానికి చెప్పు. ఆటోమేటిక్గా మళ్ళీ చెప్తున్న పంచభూతాలు అన్నీ ఏకమై నీకు సపోర్ట్ చేయకపోతే నన్ను అడుగు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. అప్పుడు నీ బాడీ, మైండ్, అన్ని సోల్ ఏకమై నీకు సపోర్ట్ చేస్తాయండి.
చాలామంది నిజంగా వస్తున్నారు పోతున్నారు సైట్లకు వెళ్తురా సేల్ చేసి ఐ డోంట్ నో. నేను ప్రతిరోజు మీ వెనకాల ఉండలేను. అదే మీ గోల్ ఒకటి ఉంటే యాదగిరి కొమ్మగాని ఉండకపోయినా, మిస్బా గారు ఉండకపోయినా, శ్రీనివాస్ గారు, శంషాద్ మేడం వీళ్ళు ఎవరు ఉండకపోయినా కూడా మీరు ఆటోమేటిక్గా ముందుకు వెళ్తారు. ఏ మోటివేషన్ అవసరమే లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా? హలో, చిన్న చిన్న ఈ మైండ్ సరిగా లేని వాళ్ళు అల్సర్ వచ్చినా కూడా తొందరగా ఇదైపోతారు. క్యాన్సర్ వచ్చిన ఆమె 84 ఏజ్, ఆమె చిన్న ఏజ్లో 20+ ఏజ్లోనే క్యాన్సర్ వచ్చింది. ఒక ఎన్ఆర్ఐకి 84 ఇయర్స్ ఇప్పటికీ ఆమె బెడ్ మీద బతికే ఉంది. ఇంకా కూడా డాక్టర్లు 6 నెలల కంటే ఎక్కువ బతకలేరని చెప్పింది. ఒక్కటే ఆమె సబ్ కాన్షియస్ మైండ్కి నేను బతకాలి అని చెప్పి ఫీడ్ చేసింది ఆమె. ఎక్కడో జరగలేదు, పుస్తకంలో కాదు, లైవ్ ఇది లైఫ్లో జరిగింది. హలో, సో మైండ్కి మీరు ఎక్కడ పోవాలో ఇవ్వండి, ఆటోమేటిక్గా అక్కడ మిమ్మల్ని తీసుకుపోతుంది. ఓకేనా? మరి నచ్చిందా గోల్కి సంబంధించి? చూసారా, మీరు గోల్ పెట్టుకోకపోవడం వల్ల ఇంత టైం చెప్పాల్సి వచ్చింది. టాపిక్లోకి వెళ్దామా మరి? ఎందుకంటే నెక్స్ట్ చెప్పే టాపిక్లో ఒకవేళ మీకు అర్థం కావాలంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం లాస్ట్ వీక్ ఏమనుకున్నాం? మైండ్ సెట్, స్కిల్ సెట్ గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం. అందులో మనం లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకున్నాం, ఆల్రెడీ లిజనింగ్ స్కిల్స్ నేర్చుకున్నాం. 3వ పాయింట్ ఏంటంటే స్పీకింగ్ స్కిల్స్ అండి. హలో అన్నప్పుడు ఏమనాలి మీరు అంతా? ఎస్ అనాలా? అందరూ ప్రజెంట్ ఉన్నారా ఇక్కడ? హలో, సూపర్. యా ఓన్లీ మనం లిజనింగ్ స్కిల్సే నేర్చుకున్నామా? సూపర్. అంటే మీరు అలర్ట్ ఉన్నారో లేదా అని చెప్పి చెక్ చేశాను. సో మన సార్ ఒకరే అలర్ట్ ఉన్నట్టున్నారు. సో లెర్నింగ్ స్కిల్స్ కూడా మనం అంటే ఇది చెప్పాను అంత డీటెయిల్ కాకుండా లాస్ట్లో మనం కవర్ చేసి ఉంటాం ప్రాబబ్లీ, జస్ట్ అక్కడ రాయకుండా. సో లెర్నింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే సార్ చెప్పారు కదా, నాకు తెలిసింది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అవతల వాళ్ళు చెప్పేది మనం వినాలి. ఏజ్లో చిన్నోడైనా పెద్దోడైనా పనికొచ్చే విషయం అయితే మనం నేర్చుకోవాలి తప్పకుండా. ఇప్పుడు ఒక ఫ్రైడే మీటింగ్కి వచ్చాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ సార్ ఫోన్ చేశారు, అరే గదే మీటింగ్ 60 మళ్ళీ గా సార్ వస్తాడు చెప్తాడు. నో, రిపిటీషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్. హలో, రిపిటీషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్. ఎన్ని ఫ్రైడేలు వస్తే అన్ని కోట్లు సంపాదించే వ్యక్తిలాగా నువ్వు తయారైతే ఒక 3 to 6 months తర్వాత గుర్తుపెట్టుకో. బైక్ డ్రైవ్ చేయడం వచ్చింది, కింద మీద పడి నేర్చుకున్నాం, వదిలేయండి, ఒక వారం రోజులే నేర్చుకొని వదిలేయండి, ఏమవుతుంది? పర్ఫెక్షన్ వస్తుందా? రాదు. రిపీట్గా టైం దొరికినప్పుడల్లా మీరు వెళ్తూ ఉండే. అట్లనే స్విమ్మింగ్ కూడా, ఈ సమ్మర్ క్యాంప్లో వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకుని 30 days వదిలేసినాం, అవుతుందా? కాదు. బాగా వచ్చి పర్ఫెక్ట్ అయ్యేదాకా మనం నేర్చుకోవాల్సిందే. రిపిటీషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్. సైట్ విజిట్కి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండండి. ఫ్రైడే మీటింగ్ రెగ్యులర్గా వస్తుంది. ఎవ్రీ 2 days 3 daysకి ఒకసారి ఆఫీస్లో మీ సీనియర్తో ఒక అరగంట కూర్చొని మాట్లాడండి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి ఫోన్లో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? బిజినెస్ గురించే మాట్లాడతారు కదా, పనికొచ్చే విషయాలే కదా. హలో, దీని ద్వారా మీ లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరిగిపోతుంది. అర్థమవుతుందా సార్? హలో, రోజు పొద్దుగాల మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా మన అందరం, అన్న చెప్పురే. లంచ్ చేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు మీటింగ్ అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తాం? మనం డిన్నర్ చేస్తాం. అప్పుడప్పుడు మధ్యలో ఆకలి అయితే స్నాక్స్ టీ పడుతూనే ఉంటాయి లోపల. దీనికి మేత బాగానే పెడుతున్నాం, మరి దీనికి మేత పెట్టడాన్ని ఏమంటామంటే మనం లెర్నింగ్ స్కిల్స్. అర్థమవుతుందా? బయట ఎవరికైనా లెర్నింగ్ స్కిల్స్ అవసరమో లేదో నాకు తెలియదు, కానీ మార్కెటింగ్లో ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే లెర్నింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ పోయినా అబ్జర్వ్ చేస్తున్నారు, అక్కడ ఏరియాలో ఏముంది, ప్రైస్ ఏముంది. ఒక ఎగ్జాంపుల్ లాగా నీకు కస్టమర్కి పనికి వస్తుందేమో. సార్ మాదాపూర్లో ఒకప్పుడు ఒక ఆయన కలిసాడు కస్టమర్, 20 ఏళ్ళ నుంచి ఉంటుండంట. అసలు 500-600 గజం కొనాలంటే వాళ్ళు చూస్తే ₹1,00,000 ఉంది సార్ అని చెప్పొచ్చు. సార్ నో, ఇలా మీరు అబ్జర్వేషన్, గ్రాస్పింగ్ ఎక్కడ పోయినా నేర్చుకునే తత్వం డెవలప్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, రిపిటీషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ లెర్నింగ్. రిపీటెడ్గా చేసే పనులు మాస్టర్ అయిపోతాం మనం. అర్థమవుతుందా మీకు? లెర్నింగ్ స్కిల్స్ గురించి అంతే. నెక్స్ట్ ఏమనుకున్నాం మనం? హలో, స్పీకింగ్ స్కిల్స్. ఇది మనకు అవసరమా కాదండి? ఎందుకు అవసరం? కస్టమర్తో స్కిల్స్ కావాలి. మాటలు వస్తే సరిపోదు, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు మాటలు వస్తే అయిపోయి మాట్లాడుతామని. మార్కెటింగ్లో
మాట తూటా కంటే విలువైనది. ఒకసారి నేను బుల్లెట్ తీసి కాల్చాను, గన్ తీసి, బుల్లెట్ వెళ్ళిపోయింది బయటికి. రివర్స్ వస్తుంది ఎప్పుడన్నా? వస్తుందా? రాదు. అవతల మనిషికి తగులుతుందో, గోడ తగులుతుందో, దేని తగులుతుందో ఐ డోంట్ నో. ఒక్కసారి పోయినా అంటే ఒకసారి పోయిన మాట, ఒకసారి వదిలిన తూట మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఆచి తూచి మాట్లాడాలి. దాన్ని ఏమంటారు మనం? స్పీకింగ్ స్కిల్స్. ఏ సార్ నో? ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ కస్టమర్ ఇంటికి వెళ్ళినావు, మంచి ప్రజెంటేషన్ ఇస్తున్నావు, సూపర్ డూపర్, మేడంకి సార్కి ఇస్తున్నావు, అందరూ మంచి సీరియస్, మన సీరియస్ డిస్కషన్, ముగ్గురు అలా పిల్లలు ఆడుకుంటూ అరుచుకుంటూ వచ్చారు, ఏయ్ అక్కడ పోయి ఆడుకోబో బయట అంటే, అవునా కదా? వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి హట్ అయిపోయి, నా కొడుకుని నేనే అరే ఓరే అన్నాను, కసురిగా నువ్వు కాసిస్తావురా, నువ్వొద్దు, నీ ప్లాట్ వద్దు, దుబాయ్. రైటా రాంగా? అప్పుడే నాన్న బస్ సూపర్ యాక్టివ్ సార్, బాబు మాత్రం ఎక్సలెంట్ యాక్టివ్, ఏం ఆడుతున్నా సూపర్ నాన్న, నీ ఫ్యూచర్ గురించే మమ్మీ డాడీ కష్టపడి ప్లానింగ్ చేస్తూ మేము ముగ్గురం కూర్చొని నీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మంచిగా ఆడుతున్నాను, కొద్దిగా అక్కడ ఆడుకో, ఈ 10 నిమిషాలు అయిపోయినా మనందరం కలిసి ఆడుకుందాం, ఓకేనా అంటే ఇళ్ళకు కూడా ఆహా అనాలా. బాబాటి వెళ్ళినాక సార్ ఏదో ఒక రోజు నీ బాబు కలెక్టర్ అవుతాడు సార్, తప్పకుండా మంచి డాక్టర్ కూడా అవుతాడు సార్ అని చెప్పి. 20 ఏళ్ళకి అయితే ఎందుకు, కాకపోతే నీకెందుకు? పాజిటివ్ బ్లెస్సింగే ఇస్తున్నావు, నెగిటివ్ చెప్తలేవు కదా నువ్వు. హలో, రైటా రాంగ్? కానీ ఆ రోజు నువ్వు ఆ బాబు కోసం చెప్పిన మాటలు, వాళ్ళ డాడీకి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నీ సేల్ క్లోజ్ అయ్యి ఆ బాబు ఫ్యూచర్కి ఆ ప్లాట్ పనికొస్తుంది 100%. రైటా రాంగా? సో అందుకే మనం ఏం ఇంపార్టెంట్ అంటున్నాం ఇక్కడ? స్పీకింగ్ స్కిల్స్. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా, చాలామంది సీనియర్లకు కూడా పనికొస్తుంది ఇది, కొందరికి మేబీ తెలిసి ఉండొచ్చు. ఇది మ్యాజికల్ వర్డ్స్. తెలుసా? శంషాద్ మేడం తెలిసి ఉండాలి వీటి గురించి, తెలిసి ఉండొచ్చు మేబీ. మ్యాజికల్ వర్డ్స్ అంటారండి వీటిని. ఏమంటారు? ఈ మూడింటిని బాగా వాడడం తెలిస్తే సూపర్ డూపర్ ఉంటుంది లైఫ్. హలో, ఎవరైతే రెస్పాన్స్ ఇవ్వరో వాళ్ళకి డిన్నర్ కట్ ఈరోజు, ఓకేనా? ఎవరైతే సగం సగం రెస్పాన్స్ ఇస్తారో వాళ్ళకి ఓన్లీ హాఫ్ మీల్సే పెడతాం అక్కడ. ఇదేందని ప్లీజ్ నిజంగా చెప్పండి, ఈ వర్డ్స్ మ్యాజికల్ వర్డ్సా కాదా? పక్కా? ఎంతమంది నమ్ముతారు మ్యాజికల్ వర్డ్స్ అని? ఫారినర్స్ ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తే, ఇప్పటిదాకా 25+ కంట్రీస్ తిరిగి వచ్చాను, అసలు ఫారినర్స్ భలే వాడతారు ఈ వర్డ్స్. మన దగ్గర కూడా మంచి 3-4 ఇయర్స్ సీనియర్స్ బాగా వాడతారు మార్కెటింగ్లో. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకు? ఇందాక చెప్పారు మిస్ బాబాయ్. సో ఏంటంటే కస్టమర్ని మనం మరీ బెగ్గింగ్ చేసినట్టు అసలు ఉండొద్దు, కానీ మేడం చెప్పారు కదా తాట తీస్తా అన్నట్టు కూడా ఉండొద్దు. ఏ సార్నో? అందుకే ఆయనని మన దారిలో తెచ్చుకోవాలంటే ఈ మ్యాజికల్ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అందరూ ఒకసారి చెప్పాలి నాతో పాటు. ఫస్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్ ఏంటి? థర్డ్ వన్ ఏంటి? థ్యాంక్ యూ. ఇవి ఎప్పుడు ఎక్కడ ఎంత వాడాలి అట్లా అని చెప్పి ఓవర్గా వాడేయద్దు. ఆడ అనుకుంటాడు ఇక భజన చేస్తుండ్రో వీడు అని చెప్పి. హలో, ఓకేనా సార్? సండే మనం సైడ్ విజిట్కి వెళ్దామా ప్లీజ్? ఓకే అమ్మా వెళ్దాం, థ్యాంక్ యూ సార్. అంతే. ఏ సార్ నా పక్కన నీ టీమ్మేట్ ఉన్నాడు, కెన్ యూ గివ్ మీ వాటర్ ప్లీజ్? వాటర్ ఇవ్వు ప్లీజ్, వాటర్ ఇవ్వు. తేడా ఉందా లేదా అన్న? నువ్వు అడిగిన ఇంటెన్షన్ కరెక్టే ఉంది, మనసులో మంచిగా మర్యాద ఉంది, కానీ ఆయనకి ఏమనిపిస్తుంది? అమ్మ ఇంకెంత బల్బు చూడరావై, వాటర్ ఇవ్వు అని ఎట్లా అడుగుతుంది అనిపిస్తా లేదా? ఏ సార్ నో? ఏదన్నా ఒక వర్డ్కి ముందు వెనక ఇవి యాడ్ చేయండి అవసరాన్ని బట్టి, సూపర్ ఉంటుంది మీ లైఫ్. హలో, మ్యాజికల్ వర్డ్స్ ఒకసారి చెప్పండి. ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ. ఈ వర్డ్స్ వాడండి అన్న. మన డ్రెస్సింగ్, మన మాటలు, ఈ రెండే మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది మార్కెటింగ్లో, సేల్స్ పరంగా నేను చెప్పేది. ఇందాక మైండ్ సెట్, గోల్ అదంతా వేరే పార్టు, ఇది ప్రాక్టికల్ యాక్టివిటీస్ మనది. ఏ సార్ నో? మనం కూడా చెప్తాం, పెన్నీ ప్లీజ్ ప్లీజ్ అంటాం, దాంట్లో పశ్చాత్తాపం ఉండదు, రిక్వెస్టింగ్ ఉండదు. సారీ అని కాలు దొక్కుతాం, బాగా సారీ అని, ఇంకా కాలు దొక్కినందుకు మండదు, సారీ చెప్పినాక ఇంకా మండుతావు అని. ఎందుకంటే దాంట్లో పశ్చాత్తాపం ఉండదు. థ్యాంక్ యూ ఇంకోసారి నీకు హెల్ప్ చేయడు అంటే దాంట్లో కనపడాలండి, మన బిహేవియర్లో కూడా కనపాలి. ఎస్ సార్ ప్లీజ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏమవుతుందండి? నేను కిరీటం పడిపోతుందా అన్న? అవతలోనికి రెస్పెక్ట్ ఇస్తే దానికి డబుల్ రెస్పెక్ట్ నీకు ఇస్తారు వాడు. ఇవాళ ఏజ్ చిన్న అయినా కూడా 60-70 వాళ్ళు అసలు ఇట్లా సార్ అట్లా మొక్కొద్దు, మీరు ఇట్లా నన్ను సార్ అనొద్దు సార్, ఇట్లా సార్ అని చెప్పి నేనే అంటుంటే, ఎందుకంటే జస్ట్ మన వర్డ్స్ వల్లనే. వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్, యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. అర్థమవుతుందా? సో మీ మాటలే మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయండి. నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్తో మాట్లాడి, ఇంట్లో భార్యతో
కొందరు అంటే భార్యను కూడా హ్యాండిల్ చేయడం రాదు కొందరు జెంట్స్కి అయితే నిజంగా. హలో, దీంట్లో మనం చాలా ఎక్స్పర్ట్, ఎందుకంటే ఇట్లాంటి ట్రైనింగ్లు ఎన్నో విన్నాము చేసినాం కూడా. డార్లింగ్ కాఫీ ఇస్తావా ప్లీజ్? అమ్మ ఇక మామూలుగా ఉండదు ఆ కాఫీ. తన ఎఫర్ట్ అంత పెట్టి అవసరమైతే యూట్యూబ్లో చూసి ఎఫెక్టివ్ కాఫీ ఎలా చేయాలని చెప్పి బెస్ట్ కాఫీ తెచ్చిస్తారు నాకు. దాంతోపాటు ఇంట్లో ఏం మస్కా కొట్టడం లేదు, పొద్దంతా కష్టపడతా కదా, ఈవినింగ్ పోగానే అరే నా కష్టానికి గుర్తించి ప్లీజ్ అంటున్నాడు. ఎంత బాగుంటుందో తెలుసా, హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఎట్లా అంటే టామ్ అండ్ జెర్రీ, కుర్చీలు బలలు ఇరుతాయి కొన్ని ఇళ్ళల్లో, ఇంటికి పోగానే గొడవలుగా. ఎందుకంటే ఇదే తెలియకనే, హ్యాండ్లింగ్ తెలియక. హలో, కాఫీ ఇవ్వగానే కాఫీ సూపర్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఏమవుతుందా, కిరీటం పడిపోతుందా? ఆమె తను కూడా అట్లనే ఎప్పుడన్నా ఇంకా అదే వర్డ్స్ నాకు కూడా చెప్తా కదా, చెప్పిన కదా రెస్పెక్ట్ మనం ఇస్తే అది డబుల్ అయి తిరిగి వస్తుంది అన్నమాట. బాగుందా మరి? మ్యాజికల్ వర్డ్స్ వాడదామా? సీనియర్తో కానీ టీంతో కానీ. కొందరు డౌన్ లైన్తో ఎట్లుంటారు అంటే చేయి బాగు చేయి, సండే విజిట్లు ఉన్నాయి ఏమన్నా? నో, నీ జీతగాడు కాదు నీ డౌన్ లైన్, నీ టీమ్మేట్. హలో, యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ శాలరీ, ఆర్ నువ్వు రోజు కూలి ఇస్తలేవు నువ్వు డౌన్ లైన్కి. ఆయనతో కూడా రెస్పెక్ట్గా అన్న అంటవా, తమ్ముడు అంటవా, అక్క అంటవా, సార్ అంటవా. అండ్ ప్రొఫెషనల్గా మీరు బాగా ఎదగాలంటే సార్ అనే కల్చరే డెవలప్ చేయండి, ఆఫీస్లో కూడా మీటింగ్లో కూడా. హలో సార్, ఎంత నీ క్లోజ్ క్లాస్మేట్ ఫ్రెండ్ అయినా కూడా మేము ఇది ప్రాక్టీస్ చేసాం. నా చిన్నప్పటి చెడ్డి దోస్తులు అంటాం కదా, చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఆఫీస్లో ఉంటే సార్, బయటకు పోతే మామూలు ఉండదు మా మాటలు, కానీ ఆఫీస్లో చూస్తే అరే అమ్మ ఏంద్రో వీళ్ళు అనుకుంటారు. అట్లా మాట్లాడాలా, దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్. బయట దందాల షెడ్ రేస్టోడా అన్న కూర్చుందాం ఎలా సిట్టింగ్ అన్న అన్న అన్న, అదే ఈడ కూడా అదే. ఏమవుతుంది? ఓహో వీళ్ళు కూడా బయట దందే పెద్ద ఆఫీస్ పెట్టరు అనుకుంటాడు. హలో సార్ అని ప్రొఫెషనల్గా మనం మాట్లాడదాం ప్లీజ్. సారీ, థ్యాంక్ యూ. నచ్చిందా మరి? వాడతారా రేపటి నుంచి? వాడాల్సిందే, ఎందుకంటే యువర్ వర్డ్స్ మేక్ యువర్ వరల్డ్, కాబట్టి ఇది మనం వాడాల్సిందే. ఓకేనా? ఇంకొక అద్భుతమైన చిట్కా చెప్తా, ఇది చాలా పనికొస్తుంది మీకు. హలో చెప్పాలా? చెప్పరుగా, ఎంత ఇస్తాను అసలు చెప్పరు. చెప్పాలా? అందరూ ఒకసారి గట్టి చప్పట్లతోటి ముందుకెళ్దాం. సో మీరు బాగా ఎఫెక్టివ్ సేల్స్ పెరగాలంటే మీకు ఏముండాలి? ఫస్ట్ ఏముండాలి? కూల్ మైండ్ ఉండాలి. ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది ఇవాళ, ఎవ్వరికి ఓపిక లేదు, ఎవ్వరికి కూల్గా మాట్లాడేది. శ్రీనివాస్ రెడ్డి సార్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా కూల్ మైండ్తో ఉండి ఎప్పుడు చూడు. హలో ఏ సార్ నో? ఓ సూపర్, కూల్ మైండ్, అది గ్రేట్. అంటే ఆయనకు రాదు, మీకు వస్తుంది అని కూల్ ఉంటాడు కాబట్టి సూపర్. అండ్ మీ సార్తో అసోసియేట్ అయి ఉన్నారు ఆలయంలో, కాబట్టి మీకు కూడా తప్పకుండా కూల్ మైండ్ ఆల్రెడీ ఉంది. బట్ స్టిల్ నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అంటే, సమాజంలో పేషెన్స్ లేక బీపీలు షుగర్లు ఎక్కువైపోయి ఏమవుతుంది? కూల్ మైండ్ లేదు. సూర్యుడి కంటే ఎక్కువ హార్ట్ మనమే ఉన్నాం ఇప్పుడు. హలో ఎస్ ఆర్ నో? ఒక్క నిమిషమైనా అటు ఫోన్ లేపలేదు అనుకో, అమ్మ ఫోన్ ఎందుకు లేపడో వీడు, ఎప్పుడు పట్టుకొని కూర్చుంటాడా ఫోన్? ఎగ్జాంపుల్ చెప్తున్నా. హలో ఎస్ ఆర్ నో? ఒక్క నిమిషం మీ ఆవిడ బ్రేక్ఫాస్టో లంచో లేట్ తెచ్చింది, మామూలుగా ఉండదు ఇక మనోడు. హలో అర్థమవుతుందా? ప్రతి దాంట్లో మనం ఏమైపోతున్నాం అంటే కోపిష్ఠులం అయిపోతున్నాం. సరే బయట వరకు నడుస్తుందేమో, మార్కెటింగ్లో ఉన్న వాళ్ళ కోపం అసలే పనికిరాదు. ఏం సార్ మరి రోషం లేకుండా? రోషం చూపి, ఏడవసరమో ఆడ చూపి. ఏసానో? హలో అవతలోని జేబులో ఉన్న డబ్బులు మన జేబులోకి ఎలా రావాలో స్కిల్స్ నేర్చుకోవడమే మార్కెటింగ్. నువ్వు బెనిఫిట్ అవుతావు, ఆయన బెనిఫిట్ అయ్యి, ఇక్కడ నథింగ్ రాంగ్. హలో ఏసార్ నో? ఆయన 100 రూపాయలు పెట్టాడు, అది 500 అవుతుంది. ఆ 100లో నీకు 1 రూపాయో 2 రూపాయలు వస్తుంది. ఏమైనా రాంగ్ ఉందా దీంట్లో? ఏం లేదు. కానీ ఎప్పుడు వస్తుంది అది? కూల్ మైండ్తో ఉండండి. అంటే మీరు ఇంటికి పోగానే ఐస్ క్యూబ్, అప్పుడప్పుడు సమ్మర్లో చాలామంది చల్ల నీళ్ళు ఇట్లా పోసుకుంటారు నెత్తి మీద, అవునా కదా? ఒకసారి ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకుంటారు. హలో అప్పుడు ఎట్లుంటుంది ఫీలింగ్? ఆహా. లేకపోతే ఫుల్ ఎండలో మంచి చల్లటి నీళ్ళలో దుంకినారు, బాత్ టబ్లోనో స్విమ్మింగ్, ఎట్లుంటుంది? అంత కూల్. అంటే నెత్తి మీద ఒక 100 కిలోల ఐస్ గడ్డ పెట్టుకుంటే ఎంత కూల్ ఉంటావో అంత కూల్ ఉండాలి మార్కెటింగ్. అంత నీకు మండిపోతున్నా సరే, కస్టమర్ ఏమంటున్నా సరే, ఎందుకంటే ఆవేశంతో జవాబు చెప్తే ఆయన వినడు. తర్వాత ఆయన కూల్ అయినాక కూర్చోబెట్టి సార్ ఇది దీనివల్ల ఇది మేము చేయలేకపోతున్నాం, డోంట్ మైండ్, అబ్బా సారీ అబ్బా అనవసరం నీ మీద అరిచినా అని 10 ఇంతలు ఆయన పశ్చాత్తాపడతాడు. కూల్ మైండ్తో నువ్వు ఉంటే. ఆయన ఒకటి అరిచి నువ్వు 2 అరిచినావు, ఏముంటుంది? ఏముండదు. రిజల్ట్ 0. అండ్ ఇంటివే చెప్తాడు, అరే నిజంగా ఇవాళ అలా ఆవిడతో కూడా చెప్తాడు కస్టమర్, అనవసరంగా ఇవాళ ఒక మార్కెటింగ్ పర్సన్ మీద అరిచిన నేను అసలు ఎట్లా అబ్బా గిల్టీ అనిపిస్తుంది నాకు, ఎంత మంచి పర్సన్, ఎంత అన్నావు నన్ను ఒక్క మాట అనలే ఆయన అంటాడు. దానివల్ల 100 సేల్స్ నీకు వస్తాయి రేపటి నాడు. అర్థమవుతుందా? కానీ ఎక్కడ పోయినా మనం కోపం చూపిస్తున్నాం. దీన్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుందాం. హలో
నార్మల్ బీపీ ఎంత అండి? ఎంత? 120/80. డాక్టర్ ఒక 10-15 ఏళ్ళ కింద అది మాటలు ఓకే. ప్రజెంట్ వాళ్ళే దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? 140, 135 ఉన్నా కూడా నార్మలే అంటున్నారు. ఎందుకంటే మనుషులు కోపిస్టులు అయిపోయినారు ఇప్పుడు. ఇక మనుషులు మారుతలేని డాక్టర్లే మార్చేసారు ఫిగర్లు, ఇంకా అయిపోయి. కానీ మనకెంత ఉండాలా? 110 ఉండాలి అవసరమైతే. మాటలలో ఏసానో నీకు ఫుల్ కోపం వచ్చినా దాన్ని ప్రదర్శించకు దయచేసి ప్లీజ్, ఓకేనా? ఇప్పుడు ఈ బ్లేజరే అందరికి కనిపిస్తుంది, లోపల ఉన్న షర్టు, లోపల ఉన్న బనియను, ఆ స్కిన్ ఇది కనిపించదు. హలో ఏసానో అలా నువ్వు బిహేవ్ చేయి. నీ బిహేవియర్ కూల్ మైండ్తో ఉంటే సక్సెస్ఫుల్ మార్కెటింగ్ పర్సన్ డ్యామ్ షూర్ అవుతావు, ఓకేనా? దీని తర్వాత సెకండ్ది ఏంటంటే స్వీట్ వర్డ్స్. ఆహా, ఏంటండి స్వీట్ వర్డ్స్? ఇల్లు కూడా మనం కొద్దిగా డెవలప్ అవ్వాలి. ఒక 100 గులాబ్ జాములు ఒకేసారి తింటే ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్గా మాట్లాడాలి మీరు. హలో, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పెళ్ళి కాని వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ ఉందానికి ఎట్లా మాట్లాడతారు రోజు? కాల్, డార్లింగ్ ఏం చేస్తున్నావు? గట్టిగా మాట్లాడకు నాన్న, గొంతు నొప్పి పెడతాం, మెల్లగా మాట్లాడు. తిన్నావా లేదా? అయ్యో 9:30 అయిపోయింది, ఇంకా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? చేసాలి అది అన్నా కూడా నాన్న తిను నాన్న, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఎంత కూల్ మాట్లాడతారని మామూలుగా మాట్లాడాడు. సార్ కస్టమర్ కూడా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నప్పుడే అలా మాట్లాడగలుగుతావు. అనుకో లోపల. సార్ నీ గర్ల్ ఫ్రెండ్ నీ లైఫ్ బాగుపెడుతుందో ఇంకేమైనా చేస్తా ఐ డోంట్ నో, కానీ కస్టమర్ మాత్రం నీ లైఫ్ బాగుపెడతాడు. ఇన్ ద సేమ్ డైరెక్షన్ నువ్వు కూడా కస్టమర్ లైఫ్ బాగుపెడతావు, వాళ్ళ పిల్లల లైఫ్ బాగుపెడతావు. కాబట్టి ఎలా మాట్లాడమనం? తీయగా మాట్లాడాలి. ఆహా బా, ఈ ఆలయం రియాలిటీ అసోసియేట్ దగ్గర కూర్చుంటే ఇంకో అరగంట కూర్చోవాలని పనులు మానేసి కూడా మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ అట్లనే మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి. హలో, అర్థమవుతుందా మీకు? కానీ ఎప్పుడన్నా అసోసియేట్ని టీంని మందలించాల్సి వస్తే కూడా స్వీట్ వర్డ్స్తోనే హార్డ్గా మందలించాలి. నిజంగా తిట్టిన కంటే ఎక్కువ ఈ సైలెన్స్ అనేది ఉంటుందండి. ఏం లేదబ్బా, నువ్వు నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే కానీ ఇట్లా చేస్తావు అనుకోలేబ్బా, నువ్వు ఇది కాదు అసలు, నువ్వు వేరే లెవెల్ అసలు. ఏప్రిల్ మొత్తం ఒకటే సేలా, నువ్వు 10 ఆ రేంజ్ నీదని చెప్పాలి. గిల్టీ ఫీల్ అయ్యి ఇది అయిపోయి నెక్స్ట్ మంత్ 20 సేల్స్ ఇస్తాడు ఆయన. ఒకటేనా నీ ఇంత టాలెంట్? నో, ఇక మళ్ళీ ఆ ఒకటి కూడా ఇవ్వడు, ఈసారి 0 అవుతుంది. ఒకటిని 0 చేయొద్దు మనం, ఒకటిని 10 చేయాలి, ఒకటిని 20 చేయాలి. దేంతో పాసిబుల్ అవుతుంది? మన మాటలు, ఇందాక చెప్పిన మన మాటలు చాలా పవర్ఫుల్ ఉండాలి. ప్రపంచమే మన మాటలే మన ప్రపంచం, ఓకేనా? దీని తర్వాత ఇంకొకటి ఏం చెప్పాలంటే తెలుగులో రాస్తా. మనం ఎలా ఉండాలంటే మార్కెటింగ్ పర్సన్స్ కాళ్ళ కింద చక్రాలు ఉన్నోలాగా ఉండాలండి. పిల్లలు బాగా కొంటగా తిరుగుతుంటే అంటారు, కాళ్ళ కింద చక్రాలు వేసుకొని పుట్టినవరు నువ్వు, రైట్ ఆర్ రాంగ్? సో మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కూడా అలసిపోవద్దు దయచేసి. సండే మార్నింగ్ ఎప్పుడు వెళ్ళారు, సైడ్లు చూపించారు, క్లోజ్ చేశారు, వచ్చి 7:30 అయింది, మంచిగా రిలాక్స్ అయ్యి తిని పడుకుందాం, ఎంజాయ్ చేద్దాం అనుకోరు. అప్పుడే మీరు వస్తుంటేనే కాల్ వచ్చింది ఇంకొక అసోసియేట్, సార్ ఓ కస్టమర్ ఇవాళ కుదరలేదు, నెక్స్ట్ సండే పక్కా వస్తా అంటుండు, ఒకసారి ప్రజెంటేషన్ ఇద్దాం సార్, నెక్స్ట్ సండే అయితే రేపు నేను రావచ్చు విజిట్ కానీ ఫోన్ చేస్తే. అబ్బా అనుకోవద్దు, ఎస్ నేను ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నా, కస్టమర్కి ఆల్రెడీ మంచి ప్లాట్ ఇప్పించి రిటర్న్లో ఉన్నాను, వస్తాను నేను ఒక ½ అన్ అవర్ అంటే ఎగ్జాక్ట్ ఈ టైంకి నేను వస్తానని చెప్పి ఆ టైంకి 5 నిమిషాల ముందే మీరు వెళ్ళాలి. అలసిపోయి ఇంకో కాల్ వచ్చినా మళ్ళీ వెళ్ళిపోవాలి. కాళ్ళ కింద చక్రాలు వేసుకొని పుట్టాలంటే అదే అన్నమాట. మాదాపూర్లో మీటింగ్ అవుతుంది, ఎగ్జాంపుల్ అయిపోయింది, ఎక్కడో మీకు ఎల్బినార్లో ఎక్కడో ప్లాన్ ఉంది, వెళ్ళిపోవాలి అక్కడ. అర్థమవుతుందా మీకు? మరి ఊరికనే రావండి కోట్ల రూపాయలు, ఊరికనే రావండి ఇన్నో క్రిస్టాలు, ఊరికనే రావండి ఫారిన్ ట్రిప్స్. నేను రియల్ ఎస్టేట్ మొదలుపెట్టిన కొత్తలో రాజన్నార్లో ఉన్న నేను ఒక టీం పటాన్చెరులో హ్యాండిల్ చేసేవాడిని. ఆఫ్టర్ మై రీసెర్చ్ సైంటిస్ట్ జాబ్ అయిపోయాక ఇక్కడ స్టార్ట్ అయ్యి గంటన్నర బట్టి పోయి ప్లాన్ చెప్తే, ఇంకో టీమేమో ఆయత్ నగర్, నేనే మధ్యలో ఉన్నా. మీకు తెలియదు ఎంత హారిబులో. బైక్ అప్పుడు కారు ఇన్నోవా క్రిస్టా కూడా లేదు అప్పుడు. గొప్పకు చెప్పట్లేను, నాకు ఇది తెలుసు కాబట్టి అది ఫాలో అయినా. ఎలా ఉండాలి మార్కెటింగ్ పర్సన్? ఎప్పుడు కూడా పరిగెడుతూ ఉండాలి. హలో, ఓకేనా? మీకు అర్థమవుతుందా? కొందరు ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుంది, అర్థమవుతుందా లేదా? ఫస్ట్ ఎలా ఉండాలి మనం? 100 కిలోల ఐస్ పెట్టుకుంటే ఎలా ఉంటే అలా ఉండాలి. ఎలా మాట్లాడాలి మనము? స్వీట్గా మాట్లాడాలి. అబ్బా నిజంగా చెప్తున్నా కదా, మీరు కూల్ మైండ్తో ఉంటే మీకు తీయగా మాట్లాడితే అందరు మీ ఫ్యాన్స్ అయిపోతారు, మీ టీము, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఆవిడ కూడా షాక్ అయిపోతారు, అరే ఏంద్రవయ్యుడు
ఎవరు ట్రైనింగ్ అని ఊకేవో ఇక బాగుంటుంది అని చెప్పి అంత బాగుంటుందండి ఇది రిలేషన్షిప్ అంత బాగా బిల్డ్ అవుతుంది నేను చెప్తున్నా కోపంతో ఇందా చెప్పిన కదా ఒక్కసారి బుల్లెట్ ఫైర్ అయిందంటే అవతలోడు అవుట్ మాటలు కూడా అంతే చాలా గాయపరుస్తాయి మనుషులని అందుకే కట్ అయిపోతున్నాయి కనెక్షన్ తీయగా మాట్లాడండి ఎంత బాగుంటుంది సార్ ఇప్పుడు బల్గం సినిమా ఇంత హిట్ అయింది కదా సినిమా మొత్తం దేని గురించి అయింది అసలు వన్ బ్లడీ బోన్ ఒక మూలిగబొక్క కోసం ఇంత కథ అయింది రైటా రాంగా అప్పుడే ఎవరో ఒకరికి నాలాంటి ట్రైనింగ్ ఇచ్చుంటే వాడు చల్లగా ఉండేటోడు అరే బామ్మది నేను తింటే నువ్వు తింటే ఏంద్రా పెట్టుకో సార్ ఈడన్నా సరే మంచి మాట బావా నువ్వు నా బావే కదా అది కానీ ఇంకా 10 తెచ్చేస్తా అంటే అయ్యే కథనే లేదు ఇంతగానం అలా సార్ 20 సంవత్సరాలు ఒక తండ్రిని కూతుర్ని విడవడిచే అవసరం ఉందా అండి వాళ్ళకి ఇట్లాంటి ట్రైనింగ్ ఎవడు ఇవ్వలే వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ సో దయచేసి మనం కూల్ మైండ్ని తీయగా మాటల్ని అండ్ ఎప్పుడు అలసిపోకుండా ఎనర్జీగా ఉండడాన్ని నేర్చుకుందాం ప్రాక్టీస్ చేద్దామా అండ్ మీకు తొందరగా అలసిపోతురు సరే ఏం చేయలేకపోతున్నా బద్ధకం వస్తుందంటే ఒకటే రోజు 30 నిమిషాలు తగ్గకుండా ఫిజికల్ వర్క్ చేయండి సెట్ రావాలి మీకు హలో నేను మరి మారదాన్లా ఊరకండి జాగింగ్ రన్నింగ్ చేయండి వాకింగ్ అయినా చేయండి ఆర్ ఏదైనా ట్రెడ్మిల్ అయినా చేయండి ఏదో ఒకటి చేయండి కానీ స్వెట్ వచ్చేలాగా 30 నిమిషాలు చేయండి మార్కెటింగ్ అంటేనే ఎనర్జీ ఫుర్తీకా కామ్ అయ్యి మార్కెటింగ్ సార్ సో ఎనర్జీతోనే అయ్యే పని కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక 30 నిమిషాలన్నా ఏదో ఒక పొద్దున కుదరలే ఈవినింగ్ వర్కౌట్ చేయండి లేదు 9:30 10 తిన్న తర్వాత ఒక 30 నిమిషాల వాకింగ్ చేయండి చేశారా మరే కొద్దిగా హెల్దీ ఫుడ్ తినండి కొద్దిగా మిగతాదంతా తినిపోయినా ఒక 20% పార్ట్ ఏం చేయండి హెల్దీ ఫుడ్ తినండి అప్పుడు యాక్టివ్గా ఉంటారు లేకపోతే నేను చెప్పినంత ఈజీ కాదు ఓకేనా ముందుకెళ్దామా హలో ఇక్కడి వరకు నచ్చిందా అర్థమవుతుందా సూపర్ సో ఇందాక ఒకటి చెప్పిన ఇవాళ మనం మైండ్ సెట్ అయిపోయింది స్కిల్ సెట్ అయిపోయింది 3వ పాయింట్ ఏం చెప్పినా మొన్న చెప్పినప్పుడు డూస్ అండ్ డోంట్స్ సార్ డూస్ అండ్ డోంట్స్ కూడా మనం చెప్పినాం సో డూస్ అండ్ డోంట్స్లో సార్ మీరు ఒకటి ఇప్పుడు ఇందాక చెప్పిన కదా గోల్ రాసుకోమని హలో ఇప్పుడు మీరు అందరు గోల్ రాసుకున్నారు ఇంటికి పోయిన తర్వాత మీకు ఎన్ని ఆప్షన్లు ఉంటాయి 2 ఆప్షన్లు ఉంటాయి ఒకటేమో గోల్ కోసం పని చేయడం అర్థమవుతుందా అందరికీ హలో హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అర్థమవుతుందా ఇక్కడే ఉన్నారు అందరూ సో మనం గోల్ డిసైడ్ చేసినాము ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది గోల్ దాని తర్వాత 2 ఆప్షన్ ఉంటాయి ఒకటి ఏంది గోల్ కోసం పనిచేయడం రెండోది ఏంది మీరు అందరు గుండెల మీద చేసుకొని చెప్పండి ఎక్కువ మంది ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటారు అందరూ ఆలోచించి గుండెల మీద చేసుకొని మీరైతే ఏ చూజ్ చేసుకుంటారు నో 99% ఆఫ్ ద సినారియోస్లో ఏం జరుగుతుందండి సెకండ్ చూజ్ చేసుకుంటారు ఆర్ ఎల్స్ 1 2 3 రోజులు వారం రోజులు కష్టపడతాం తర్వాత మనతో కాదు అమ్మ ఇడైతే వచ్చి చెప్తాడు కానీ మనతో కానే కాదు ఇది ఆ సార్ చెప్తాడు ఈ ఆలయం వద్దు ఈ రియల్ ఎస్టేట్ వద్దు అని చెప్పి మైండ్లోకి వచ్చేస్తాం ఎందుకంటే ఒక కస్టమరు నో అంటాడు ఒక కస్టమర్ విజిట్కి వస్తాను రాడు ఒక కస్టమరు ఫోన్ లేపడు సార్ अरे कभी भी आप प्लाट के बारे में बात करते जी मेरे को कुछ इंटरेस्ट ही नहीं है आप खाली मत करो मेरे को अब मिलने आओ मत ऐसा नो ఇవే చెప్పినప్పుడు ఈ అమ్మాయి గోల్ వద్దు బిజినెస్ వద్దు బతికుంటే బఠానీలు తిని బతికొచ్చు అన్న ఫీలింగ్లో మనం వచ్చి ఏం చేస్తామంటే సెకండ్కి వెళ్ళిపోతాం ఏంటది గివ్ అప్ ఎందుకు చెప్పండి నిజంగా అన్న చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ టేక్ యాక్షన్ అనేది తీసుకోకుండా 90 కంటే ఎక్కువ శాతం మంది గివప్ చేస్తారు ఎందుకు ఎస్ సార్ one example I like 2 minutes యా no why lack of persistence ante they get fed up just before leaving their goal teliyakunda one small story of a farmer in South Africa someone told him there is a diamond he was digging and at last yes he stopped 50 feet away from there and he died అంటే తెలియకుండా పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ వేరే విధంగా పెడతారు ఓకే వితౌట్ అనలైజింగ్ ద రీజన్స్ సో సూపర్ బికాజ్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్ దే గివ్ అప్ ఫ్రస్ట్రేషన్ వల్ల గివ్ అప్ చేస్తారు డైరెక్షన్ ఫ్రస్ట్రేషన్ వస్తది అందుకే నేను చేయలేకపోతున్నాను వదిలేస్తాను ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ వాట్ టు డు ఇన్ ద రైట్ మేనర్ టేకింగ్ ద మాస్టర్ మైండ్ ఎలియన్స్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ యా బ్రదర్ మీరు చెప్పారు గట్టిగా చెప్పండి నిలబడి
యాక్షన్ చేయాలంటే చాలా నేను కొత్త విషయాలు తెలుసుకోవాలి, నన్ను నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి, రోజు ఉదయం లేవాలి, ఇక ఇప్పుడు చేయని పనులు చేయాల్సి వస్తుంది, Yes. పరిగెత్తాల్సి వస్తుంది. Yes. ఆ పరిగెత్తాల్సింది మైండ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు చేయదు. కాబట్టి అంతేందుకు ఆగి పడుతుంది. ఒక రోజు 2 రోజులు చేసినా పాజిటివ్ రిజల్ట్ రాదు. అంటే 2 Super. ఫీట్లు దోవగానే నీళ్ళు పడే కదా. అవును, 2 ఫీట్లు అవును, దోవగానే. yes. కాబట్టి 5 ఫీట్లు దోవేసరికి అలసిపోతాడు మనిషి. అలసిపోతాడు. కాబట్టి నీళ్ళు పడేంత వరకు, సక్సెస్ వచ్చేంత వరకు ప్రయాణం సాగదు. అందుకే ఓన్లీ 5% పీపుల్ Success అవుతారు. గివ్ అప్. మీరు చెప్పే ఎగ్జాక్ట్ స్ట్రైట్ వర్డ్ ఏంటి గివ్ అప్ చేయడానికి మెయిన్? మైండ్ సెట్. నో ఒక పాయింట్ చెప్పారు మీరు కూర్చున్నప్పుడు. అంటే యాక్షన్ చేయరు కదా, ఈజీ వర్క్. ఎస్, సూపర్, మైండ్ బ్లోయింగ్, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? ఇప్పుడు గోల్ కోసం పని చేయడం చాలా కష్టము, మైండ్కి అసలే ఇష్టం ఉండదు, పబ్లిక్తో కూడుకున్న పని కాబట్టి మైండ్ ఎప్పుడు కూడా కష్టమైన పనిని చేయడానికి ఒప్పుకోదు. అందుకే సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఏంటది? గివ్ అప్. పొద్దుగాల లేవాలని చెప్తాను, చాలా కష్టం మైండ్కి అది. దుప్పటి కప్పుకొని చల్లగా పడుకోవడం, ఏసీ వేసుకొని ఆహాహా మజా. అందుకే మైండ్ ఏం చెప్తుంది? సెకండ్ ఆప్షన్. ఏ సార్ నో పొద్దున లేచి 7 గంటలకే కస్టమర్ ఎక్కడో ఉంటే నువ్వు 6 గంటలకి లేచి రెడీ అయ్యి 7 గంటలకు ఆడికి పోవాలంటే మైండ్ ఒప్పుకోదు. అందుకే సెకండ్ ఆప్షన్ వద్దులే ఆడు కొంటాడో కొనడో, గివ్ అప్. ఫ్రైడే మీటింగ్ ఉంది, అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఉంది, అరే ఎవ్రీ ఫ్రైడే కదే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది, చూద్దాం, భలే భలే బాగుంటుంది. మైండ్కి అది ఈజీ, ప్లెజర్ వస్తుంది. ఏ సార్ నో? అందుకే ప్రపంచంలో 95% మంది ఫెయిల్యూర్స్ ఉన్నారన్న. బ్రదర్ ఎక్సలెంట్ చెప్పారు శ్రీనివాస్ గారు. గివ్ అప్ చేయడం ఎందుకు అంటే ఇట్ ఈజ్ వెరీ 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 ఈజీ, మైండ్ కానీ బాడీకి కానీ ఈజీ. అందుకే మీరు సండే సైట్ విజిట్ గాన్, ఒక కస్టమర్తో విజిట్ పెట్టడం గాన్, నెలనాడు బిజినెస్ ఇవ్వమంటే గాన్. ఎందుకంటే ఈజీ థింగ్సే మైండ్కు అలవాటు. కానీ అందుకే ఇందాక శంషద్ మేడం కూడా రిమైండ్ చేశారు మనకి ఏంటి అంటే నచ్చని పనులు చేస్తేనే సక్సెస్ వస్తుందన్న గుర్తుపెట్టుకో. కానీ మైండ్కి ఏమి ఇష్టము? నచ్చిన పనులు చేయడమే. అండ్ ఐఎమ్ వార్నింగ్ యూ, ఐఎమ్ సజెస్టింగ్ యూ, ఐఎమ్ అడ్వైజింగ్ యూ, బెటర్ యూ ట్రైన్ యువర్ మైండ్ టు డూ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్. అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. అర్థమైందా? నీ మైండ్ నువ్వు ఎలా ట్రైన్ చేయాలంటే నేను చెప్పేది నువ్వు విను, నేను చెప్పేది నువ్వు విను. నీకు నచ్చకపోయినా నువ్వు చెయ్యాల్సిందే. నచ్చకపోయినా కస్టమర్ ఎంత దూరం ఉన్నా కలవాల్సిందే, డిస్ట్రిక్ట్లో ఉన్నా ఇంకో దగ్గర ఉన్నా. నీకు సండే ఎన్ని పనులున్నా ఎంజాయ్ చేయాలని ఉన్నా సైట్లో ఉండాల్సిందే అని చెప్పి నీ మైండ్కు ఒక కొన్ని రోజులు అండి. రూల్ 21 ఉంది. హలో, సైకాలజీలో ఒక ఫేమస్ రూల్ ఏంది ఇది? 21 రూల్. ఏసానో ఏదన్నా ఒక పని నువ్వు 21 డేస్ కన్సిస్టెంట్గా చేస్తే అది నీ లైఫ్లో ఒక పార్ట్ అయ్యి ఎప్పటికీ నీ నుంచి విడిపోదు. అందుకే మనం లేవగానే రోజు బ్రష్ చేస్తాం, ఎందుకంటే చిన్నప్పుడు 21 డేస్ చేసి అలవాటు అయింది. రోజు స్నానం చేస్తాం, ఎందుకంటే 21 డేస్ చేసి అలవాటు. రోజు ఫ్రెష్ బట్టలు వేసుకుంటాం, ఎందుకంటే 21 డేస్ చిన్నప్పుడు చేసి అలవాటు అయింది. 21 ఫ్రైడే మీటింగ్ నువ్వు రా, ఇంకొకసారి ఎవ్వరు లేకున్నా హాల్ మొత్తం నువ్వు ఒక్కని వచ్చి కూర్చుంటావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రూల్ 21. మీకు రోజు పొద్దున్న లేవడం ఇబ్బంది అవుతుంది, 21 డేస్ లేవండి ఎట్లనే చేసి. అండ్ మధ్యలో ఒక్కరోజు బ్రేక్ అయినా మళ్ళీ 21 డేస్ అండి. పవర్ఫుల్ ఇది, వాడి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరూ లేరు భూమి మీద. అర్థమవుతుందా? 21 సండేస్ వరుసగా సైడ్కి వెళ్ళండి. ఆహా, కోట్ల రూపాయలు ఎందుకు రావని నేను చెప్తా. 21 డేస్ మీ మీద మీరు 30 నిమిషాలు ఫిజికల్ వర్క్ చేయండి మీకోసం మీరు. 21 డేస్ ఒక 5 నిమిషాలు మీరు కూర్చొని అరే మీలో ఏం మైనస్లు ఉన్నాయి, ఏం ప్లస్లు ఉన్నాయి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. మిమ్మల్ని మించిన వ్యక్తి ఎవరు ఉండరు, అట్లా తయారవుతారు మీరు. దిస్ ఈజ్ కాల్డ్ రూల్ 21. అది చేయండి. ఎందుకంటే సార్ మైండ్ ఎప్పుడైతే ఈజీ వేలో వెళ్తుందో దాన్ని మీరు వెళ్ళనిచ్చారనుకో అదే అలవాటు అవుతుంది. అప్పుడు అడ్జస్ట్మెంట్ లైఫ్, అప్పుల ప్రాబ్లమ్స్, టెన్షన్స్, ఇంట్లో భార్య రెస్పెక్ట్ ఇయ్యదు, బామ్మర్ది రెస్పెక్ట్ ఇయ్యరు, అత్తమామ రెస్పెక్ట్ ఇయ్యరు, ఫ్రెండ్స్ రెస్పెక్ట్ ఇయ్యరు, పిల్లలు అయితే ఆ పోరా అంటారు. ఒక సినిమాలు అంటారు కదా, ఏమరా పాల్తుగా లెక్క కొడుతున్నా అంట వాళ్ళ అయ్యా నా పిల్ల, ఎందుకంటే రెస్పెక్ట్ లేదు వాళ్ళ అయ్యా అంటే ఆమె. హలో, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మైండ్ అనేది ఈ వేలోనే వెళ్తుంది, ఇది ఈజీ కాబట్టి. కానీ మీరేం చేయాలి, మైండ్ని డైవర్ట్ చేయాలా. అరే భయ్ ఇండోల్ నీ కథలు నేను విన్నా చెప్పాలి, అరే మైండ్గా ఇండోల్ నీ కథలు నేను విన్నా, ఇప్పటి నుంచే నేను చెప్పింది నువ్వు వినాలి, నో అదర్ ఆప్షన్. ఎస్ ఆర్ నో? అదర్వైజ్ ఐ విల్ కిక్ యూ అన్నట్టే మీరు వార్నింగ్ ఇవ్వాలి దానికి. చిన్నప్పుడు పిల్లలు ఏదైనా తప్పులు చేస్తే అట్లనే వదిలేయండి. ఏమవుతారు వాళ్ళు పెద్ద అయినాక? ఏ రౌడీనో గూండానో అవుతాడు, నిన్నే బెదిరించి నిన్నే అంటాడు రివర్స్. అదే చిన్నప్పుడే వాడిని కంట్రోల్ చేస్తే అర్థమవుతుందా? ఒక డిసిప్లిన్ మేనర్ వచ్చి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. భయపెట్టమని కాదు నా ఉద్దేశం, అలా దారిలోకి తేవాలి పిల్లల్ని. ఓకేనా మరి?
గోల్ డిసైడ్ అయింది, మీరు అందరు ఏం చేస్తారు ఇప్పుడు? గివ్ అప్ చేయండి రేపు, ఓకేనా? పక్కా గివ్ అప్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా? అందరూ ఒకసారి ఇట్లా చేయబెట్టుకొని ఒక్కసారి అందరు క్లోజ్ యువర్ ఐస్, ఒక డీప్ బ్రీత్ ప్లీజ్, మీకోసం ఇది. అందరు ఓకేనా? డీప్ బ్రీత్ తీసుకోండి ఒక్కసారి. నేను, అందరు చెప్పాలి నాతో పాటు, నేను ఈరోజు నా గోల్స్, నా డ్రీమ్స్ డిసైడ్ చేస్తాను అండ్ వాటి కోసం ఈ నిమిషం నుండి నేను ఎలాంటి పని చేయడానికైనా, ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నా మైండ్ని, నా బాడీని, నా సోల్ని ప్రిపేర్ చేస్తాను. నా గోల్ రీచ్ అయ్యే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు నన్ను ఆపినా ఆగను. ప్రతి అవరోధాన్ని అధిగమించి నా గోల్ రీచ్ అవుతాను. ఇది నా మనస్సాక్షిగా, అంతఃకరణ శుద్ధితో నాకు, నా మనస్సాక్షికి నేను ప్రమాణం చేసుకుంటున్నా. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. సో ఒక్కసారి మీ ఇష్టదైవం తలుసుకొని స్లోగా కళ్ళు తెరవండి అందరు. సో రేపటి నుంచి మనం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉంటేనే సక్సెస్ అవుతాం. అది ఏ పని, ఎంత ఈజీదైనా హార్డ్దైనా వెళ్ళిపోతూనే ఉండాలి. ఒకరోజు తినపోతే ఏం కాదు, ఒకరోజు నిద్రపోతే ఏం కాదు. ఏసాను అన్న, ఒక 3 నుంచి 5 సంవత్సరాలు బాగా హార్డ్ వర్క్ చేయండి. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే లైఫ్ టైం రోజు తాగొచ్చు, రోజు తినొచ్చు, రోజు ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు, రోజు దావతులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అటెండ్ కావచ్చు. చెప్తున్నా నేను. కానీ 5 సంవత్సరాలు మీరు ఎంజాయ్ ఇటు అటు చేసుకుంటూ చేస్తే మిగతా 50 సంవత్సరాలు స్ట్రగుల్ అవుతారు. 5 సంవత్సరాలు చేసి 50 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తావా, 50 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తావా, చాయిస్ ఈజ్ యువర్స్. ఒక 5 సంవత్సరాలు మాత్రం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉందాం. ఓకేనా? ఉందామా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటుంటారు సార్. సో దానికోసం మనం పని చేద్దాం. ఓకే, ఇది డూస్ అండ్ డోంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకు. అందుకే మీకు ప్రమాణం చేసిన, మీ మీద మీరు ప్రమాణం చేసుకురండి. ఇంకా మీకు మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటారో ఐ డోంట్ నో, నేను అది మీకే వదిలేస్తున్నా. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక విషయం, డూస్ అండ్ డోంట్స్లో ఏంటిది, ఫ్రైడే మీటింగ్కి ఎందుకు రాలే సార్? మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. సార్ మా పక్కింటి అబ్బాయి కొడుకు బర్త్డే ఉండే సార్, అందుకే రాలే సార్. మెట్రో ట్రైన్ మిస్ అయింది సార్. సార్ బైక్ పంక్చర్ అయింది సార్. నో. సండే కస్టమర్లు ఎందుకు లేరు అంటే, సార్ వాడు వేస్ట్ వాడు సార్, వాడు నమ్ముకుంటే వాడు పోస్ట్ పోన్ చేసింది సార్, పెళ్ళి ఉందంట సార్, వాడిని పెళ్ళమని బాగా దన్నదంట సార్ రాత్రి, అందుకే వాడు వస్తలేడు. హలో, అర్థమవుతుందా? నో రీజన్స్ అన్న, ప్లీజ్ లివ్ అన్రీజనబుల్. కథలు చెప్పొద్దు సక్సెస్ కావాలంటే. అర్థమవుతుందా? శ్రీనివాస్ సార్ చెప్పొచ్చు కదా, మెల్లగా రావచ్చు ఆఫీస్కి. రాకుండా నడుస్తారు, మేడం అన్నీ చూసుకుంటుంది, మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకైనా టైం టు టైం ఆఫీస్లో ఉంటాడు, అన్ని మీటింగ్స్ అవి మేనేజ్ చేసి ఇంటికి పోకుండా మళ్ళీ ఇడికే వస్తాడు. అవునా కదా? రీజన్ చెప్పాడు కాబట్టే సార్ సక్సెస్ఫుల్ ఉన్నాడు. వద్దు రీజన్స్. అర్థమవుతుందా? నో రీజన్స్. ఇప్పటి నుంచే లేట్ అయ్యి అరగంట లేట్ వచ్చారు, ఎందుకు సార్ ఆ బస్ ఇదైంది. నో సార్, లేట్ వచ్చాను, నెక్స్ట్ ఫ్రైడే లేట్ రాకుండా చూసుకుంటాను, నాదే మిస్టేక్, డన్, అంతే. బస్సు లేట్ అయింది, నువ్వు అరగంట ముందు బయలుదేరు కదా. రైట్ ఆర్ రాంగ్? సండే కస్టమర్ రెడీ, ఎస్ సార్ బాగానే వర్క్ చేశాను, ఆర్ ఇంకా కొద్దిగా బెటర్ చేసి నెక్స్ట్ సండే ఎలా అయినా కస్టమర్తో ఉంటా. లేదు సార్ మా సీనియర్ సపోర్ట్ చేయలే, ఆ కస్టమర్ వేస్ట్ ఉన్నాడు, ఇవన్నీ వద్దిగా. నో రీజన్స్. ఇప్పటి నుంచి కథలు చెప్పుడు బంద్ చేయాలి. ఏ సార్ నో? కథలు చెప్పే వాళ్ళు సక్సెస్ కారు. ఏ సార్ నో? కార్యాలు చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు, కారణాలు చెప్పేవాళ్ళు గారు. లెట్ మీ రిపీట్, కారణాలు చెప్పేవాళ్ళు సక్సెస్ గారు, కార్యాలు చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు. టేక్ యాక్షన్స్. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. ఎందుకు ఈ రీజన్స్ నేను చెప్తున్నా, మార్కెటింగ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో మనందరం
మన లైఫ్లో 3 డోర్స్ ఉంటాయండి. హలో, 3 दरवाजे रहते मार्केटिंग का लोगों का जिंदगी में. कितना दरवाज़ा? 3 दरवाज़ा. एक अपना खुद का घर का दरवाज़ा, जितना जल्दी हो सके तो उतना जल्दी निकल जाओ. तेलुगुलो కూడా చెప్తా, నో ప్రాబ్లం. सेकंड ऑफिस का दरवाज़ा, कुछ काम है ऑफिस में आ जाओ, काम देख ले, निकल जाओ. 3 कौन सा दरवाज़ा? कस्टमर का दरवाज़ा कने टेंट लगा के सो जाओ. ఇది మార్కెటింగ్లో పవర్ఫుల్ మంత్రం. అర్థమవుతుందా? ప్రతి మనిషి లైఫ్లో అండి, అసోసియేట్ మార్కెటింగ్ లైఫ్లో ఏముంటాయంటే, ఒకటి మన ఇంటి దర్వాజా, ఎంత తొందర వీలైతే అంత తొందర బయటికి వెళ్ళాలి. ఆఫీస్లో ఏం పని అండి? ఎక్కువ పని ఉంటుంది ఏమన్నా? ఏముండదు. వచ్చినామో పేమెంట్ కట్టించినాం, ఓకే సార్ ఇవాళ 10 లక్షల కలెక్షన్ శ్రీనివాస్ సార్ వెళ్తున్నా, డన్. సీనియర్ వచ్చిరు, అరగంట మాట్లాడి పని అయిపోయింది, డన్, వెళ్ళిపోవాలి. బ్రోచర్లు తీసుకుని వెళ్ళిపోవాలి, పని అయిపోయింది. మూడోది ఏం చెప్పిన నేను? కస్టమర్ దర్వాజా, అక్కడే మనకు బిజినెస్ ఉంది, అక్కడ నుంచే మన ₹1 కోటి, అక్కడ నుంచే మన ఇన్నోవా క్రిస్టా వస్తుంది. కాబట్టి ఏడు ఉండాలి మనం? సంతోష్ నాయర్ గారు నెట్వర్క్ మార్కెటింగ్లో ఆల్ ఇండియా కాకుండా ప్రపంచంలో టాప్. ఆయన అంటాడు, కస్టమర్ దర్వాజా కనే టెంట్ లగాకే సోజావు. ఎప్పుడు కూడా ఒకటే దగ్గర కాదు మళ్ళీ చెప్పేది. శ్రీనివాస్ సార్ మీకు ఫోన్ చేయ ఎగ్జాంపుల్, సార్ బిఎన్ రెడ్డిలో కస్టమర్ దగ్గర ఉన్న సార్ ప్రజెంటేషన్ ఇస్తున్నా, సార్ ఇప్పుడు అల్వాల్లో ఉన్న సార్ కస్టమర్ ప్లాన్ ఇస్తున్నా, సార్ ఇప్పుడు రాజేంద్రలో ఉన్న కస్టమర్ ప్లాన్. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. ఆయనకు తెలిసిపోతుంది అబద్ధం చెప్తారు వాయిస్లోనే. నాకు కూడా ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడితే వాడు నిజం చెప్తుండే అబద్ధం చెప్తుండే ఎంత ట్రాన్స్పరెంట్ అనేది తెలుసుకోగలుగుతుంది దేవుని దయ వల్ల. మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి మీరు కూడా ఆల్మోస్ట్ అంతే ఎక్స్పర్ట్ అవుతారు రాను రాను. సో ఎక్కడ ఉండాలి మనం? కస్టమర్ ఇంటికాడ ఉండాలి. ఎందుకంటే ప్లాట్లు కొనాల్సింది ఎవరు? కస్టమర్. డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి? కస్టమర్ ఇంటికాడ నుంచి. ఓకేనా? సో త్రీ సంబంధించి మనం 3 నేర్చుకున్నాం. ఒకటేంది? ఫస్ట్ మ్యాజికల్ వర్డ్స్. ఏమేమి ఉన్నాయి అవి? ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ. దాని తర్వాత అసోసియేట్కి 3 రకాలుగా ఉండాలి. ఏం నేర్చుకున్నాం? ఒకటి ఏముండాలి? ఫస్ట్ కూల్ మైండ్ ఉండాలి. ఏసీ ఎట్లా వస్తుంది? చల్లగా, అంతకంటే ఎక్కువ కూల్గా ఉండాలి మనం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? స్వీట్ వర్డ్స్, తీయగా మాట్లాడాలి. బంగారం తిన్నవా అట్లా. ఓకేనా? మూడోది ఏంటంటే కాళ్ళ కింద చక్రాలు వేసుకొని ఉండాలి మనం, అలసిపోవద్దు మార్కెటింగ్లో ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు 3 నేర్చుకున్నాం. ఏంటి అవి? అసోసియేట్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లైఫ్లో 3 దర్వాజాలు ఉంటాయి. ఫస్ట్ ఏంది? మన ఇంటి దర్వాజా. వీలైనంత ఎక్కువ మనం బయటనే ఉండాలి. తిని పడుకునేటప్పుడు మాత్రమే ఇంట్లో ఉండాలి. ఫ్యామిలీ టైం అరగంటో గంటో స్పెండ్ చేయాలి, తప్పకుండా ఇవ్వాలి. ఫ్యామిలీ అప్పుడు ఆఫీస్ కలిపోద్దు, ఆఫీస్ అప్పుడు ఫ్యామిలీ కలిపోద్దు. ఓకేనా? దాని తర్వాత ఏంటి? ఆఫీస్ పని ఏదైతుందో ఆఫీస్ దర్వాజా వీలైనంత పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి బయటికి. మూడోది ఏంది? కస్టమర్ ఇంట్లో ఏడుంటే ఆడు ఉండాలి, అంతే పోయి. కానీ మనం అందరం ఉంటాయి, అయితే ఇంట్లో ఉంటాం, లేదంటే ఆఫీస్లో ఉంటాం, లేదంటే 2 కాకుండా ఇంకెక్కడో ఉంటాం. కస్టమర్ దగ్గర మాత్రం ఉండం. కస్టమర్ అంటే మనకు थोड़ा हिचकिचाहट होता है अपना कस्टमर से और डरते हम थोड़ा. है नहीं ऐसा नो. సో కొద్ది ఇప్పటి నుంచి మనం ఇది మార్చుకుందామా? సో ఇంకొకటి ఏంటంటే బిజినెస్లో ఒక ఇంపార్టెంట్ కొటేషన్ చాలామంది తెలుసు, మళ్ళీ చెప్తా. డోంట్ బిల్డ్ ద బిజినెస్, బిల్డ్ ద పీపుల్, దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. ఫర్ సేక్ ఆఫ్ యూ లెట్ మీ రైట్ ఇట్ హియర్. డోంట్ ట్రై టు బిల్డ్ ద బిజినెస్. హలో, డోంట్ బిల్డ్ ద బిజినెస్, బిల్డ్ ద పీపుల్. Sorry. And people మీరందరూ ఏం చేస్తారంటే మీ అసోసియేట్, మీ టీంలో ఎవరైతే ఉంటారో మీ టీం లీడర్స్ వీళ్ళందరికీ ఇది పంపించండి రోజు. సో మీరు గూగుల్లో వెళ్తే ఇది వస్తుంది ఇమేజ్ కావాలంటే, ఆర్ లెట్ మీ షేర్ విత్ యూ. డోంట్ బిల్డ్ ద బిజినెస్, బిల్డ్ ద పీపుల్ అండ్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ పెరగాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, బిజినెస్ ఎట్లా. నో, బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకు? ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ నుంచే కదా. ఏ సార్ నో, నీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే, ఎన్ని ప్రాస్పెక్ట్ లిస్ట్ ఉంటే అంత గొప్ప బిజినెస్ వస్తుంది. మనం బిజినెస్ అయితే లేదు అని పబ్లిక్ని పట్టుకోవడం, ఆయన గుడ్ మార్నింగ్ చెప్తూ మాట్లాడుతూ అప్పుడప్పుడు కలుస్తూ టచ్లో ఉంటే అలా 50 మంది ఉన్నారా, 100 మంది, 200 మంది ఉన్నారా, అదే నీ బిజినెస్ ఫ్యూచర్లో. మేబీ ఇవాళ ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. అందరూ ఒకసారి చదవండి నాతో పాటు. డోంట్ బిల్డ్ ద బిజినెస్, బిల్డ్ ద పీపుల్. నాతో పాటే చదవండి, ఓకేనా? డోంట్ బిల్డ్ ద బిజినెస్, బిల్డ్ ద పీపుల్ అండ్ బిల్డ్ ద బిజినెస్. ఇది దిమాగ్లో కూర్చోబెట్టండి వాళ్ళ. టోక్కే తెర దిమాగ్ మే ఫిట్ కర్దే ఈరోజే. ఓకేనా? హలో, నచ్చిందా మరి ఇది?
చాలామంది తెలుసు, ఎందుకంటే సార్ మనది పీపుల్స్ బిజినెస్. కొన్ని ఉంటాయి పీపుల్స్ సంబంధం లేకుండా బిజినెస్ అవుతుంది. మనది ఏంటంటే డైరెక్ట్గా 1-to-1 పర్సన్తో ఉంటుంది కాబట్టి ఆయనతో ఉన్న రిలేషన్షిప్, మాట్లాడే విధానం ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, చాలా మ్యాటర్ అవుతుంది. కాబట్టి మనం ఇది మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ మీకు ఏం చెప్పానంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి మాట్లాడదామని చెప్పిన. హలో, ఎవరైనా చెప్పండి, మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి? ఫాస్ట్గా ఎవరైనా. ప్రమోటింగ్ ద ప్రోడక్ట్ ఈజ్ మార్కెటింగ్. అండ్ సేల్స్ డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనా సార్? మార్కెటింగ్ సూపర్. Marketing is a wider term. It covers a wide varieties of activities and the steps taken to make the sales. Excellent. Increasing the sales, it's a micro level activity, but marketing is a macro level activity. So many things needs to be planned for doing marketing. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇద్దరికి కూడా గ్రాండ్ క్లాప్స్. అబ్జల్యూట్లీ రైట్. సో మార్కెటింగ్ సింపుల్ టర్మ్స్ అందరికి కొత్త వాళ్ళు కూడా అర్థం కావాలంటే మార్కెటింగ్ అనేది క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ డిమాండ్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. మన ప్రొడక్ట్ ఏంది ఇక్కడ? PLOT, ప్లాట్. ఎసానో? సో మన ప్రొడక్ట్ అనేది ప్లాటు. ఈ ప్లాట్కి సంబంధించిన అవేర్నెస్ అండ్ డిమాండ్ క్రియేట్ చేయడం దేని పని? మార్కెటింగ్ పని. ఎసార్నో? అండ్ ఈ మార్కెటింగ్ మనకి ఏం చేసి అంటే లీడ్స్ జనరేట్ చేసి ఇస్తుంది, వాటిని మనం సేల్గా కన్వర్ట్ చేయడం. ఆ ప్రాసెస్ అంతా కూడా సేల్స్. లీడ్స్ నుంచి క్లోజింగ్ మధ్యలో జరిగేదంతా కాల్డ్ సేల్స్. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా సార్? స్టార్ గారు ఎనీ డౌట్? ఏం లేక డౌట్ ఏం లేక. సో మార్కెటింగ్ అనేది మన అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో మేము ఆలయం రియాలిటీ ఈ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశాము. మా ప్రాజెక్టులు ఇలా బెంగళూరు హైవేకి, శ్రీశైలం హైవేకి ఉన్నాయి. ఇక్కడైతే ఈ ప్రైస్, ఇక్కడైతే ఈ ప్రైసు. హలో, దిస్ ఈజ్ కాల్డ్ వాట్? అవేర్నెస్. మా ఆఫీస్ ఇక్కడ ఉంది ఎగ్జాంపుల్. అండ్ ఇంత మంత్లో మన పేమెంట్ ఆప్షన్, ఇవి ఆఫర్లు ఉన్నాయి. DDCP అప్రూవ్డ్, HMD అప్రూవ్డ్, సంథింగ్. ఇదంతా కూడా ఏంది? ఒక మనకు సంబంధించిన అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేస్తున్నాం. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఏంది? మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ అంటే ఏంది? మన అవేర్నెస్. అన్న ఇది ఓన్లీ ఆలయం రియాలిటీ కంపెనీనే చేస్తే కాదు, నీ మార్కెట్ నువ్వు చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీ పేరేం బ్రదర్? వెంకన్న గారు. వెంకన్న గౌడ. వెంకన్న గౌడ్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్. నేను వెంకన్న గౌడ్ని ఆలయం రియాలిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక మెంబర్గా ఉన్నాను. నేను ప్లాట్స్ ఇప్పిస్తాను. శ్రీశైలం హైవేలో కానీ బెంగళూరు హైవేలో కానీ మా ప్లాట్స్ ఉన్నాయి, ఇంత రేట్ నుంచి ఇంతవరకు ఉన్నాయి. ఆయన కాంటాక్ట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికి తెలియాలా లేదు ఈ విషయం? హలో, తెలియకపోతే ఎవరు కొంటారండి? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమడుగుతాడు రాగానే? నాయన అరే ఏంద్రవై నీకు ఏం కావాలి, ఏంది నీ లొల్లి అని అడుగుతాడు ఫస్ట్. అంటే దేవుడికే తెలియదు నీ మనసులో ఏముందో. మరి నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ఎవరికి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పనంత వరకు? చెప్పడాన్ని ఏమంటారంటే మార్కెటింగ్. యూ మార్కెట్ యువర్ సెల్ఫ్. ఎసార్ నో? అండ్ గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ చేసినవి చాలా తక్కువ టైంలో బ్రాండ్స్ అయినాయి మార్కెట్లో. సో మిమ్మల్ని మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకోండి. అక్క నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఈ ప్లాట్స్ ఉన్నాయి. అన్న నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఈ ప్లాట్లు ఉన్నాయి. హలో సార్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, ఇది ఉందని చెప్పి వాళ్ళు కొనరా మీరు ఆలోచించొద్దు. మార్కెట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్, పబ్లిసిటీ యువర్ సెల్ఫ్. మనం అట్లా చేయం సీక్రెట్గా. శంషద్ మేడం ప్లాట్స్ ఉన్నాయి కొంటావా? వెంకన్న గారు ప్లాట్స్ ఉన్నాయి. ఎవ్వరు కొన్నారు, గుర్తుపెట్టుకో. రైటా రాంగా? ఇక్కడ 90% మంది ఇట్లా సీక్రెట్గా చేస్తారు. మహాలక్ష్మి గారు ప్లాట్స్ కొంటారా? ఎవరు చెప్పకండి, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. అరే నాయన, నీ ప్రొఫెషన్ నువ్వే రెస్పెక్ట్ చేసలేవు. యు ఆర్ నాట్ ఈవెన్ రెస్పెక్టింగ్ యువర్ ఓన్ ప్రొఫెషన్. హౌ పీపుల్ విల్ రెస్పెక్ట్, అవర్ గాడ్ విల్ సపోర్ట్, అవర్ పంచభూతాలు ఎలా నీకు సపోర్ట్ చేస్తాయి? రైట్ ఆర్ రాంగ్? ఇది కూడా చాలామంది మిస్టేక్. ఇక్కడ వచ్చిన 50% మంది నవ్వుతున్నారు. ఐ నో, ఎందుకంటే చెప్తా కదా ఎట్లా తెలుసు అంటే ఎక్స్పీరియన్స్. అరే MSc PhD చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చి అందరినీ ప్లాట్లు కొనమని అడిగితే ఏమనుకుంటారని ఒక ఫీలింగ్ ఉంటే లోపల అది ఉండేది స్టార్టింగ్లో. ఇప్పుడు ఏ మొహమాటం లేదు. ఎవడన్నా వచ్చి 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళతో ప్లాట్ ఇప్పించే పంపిస్తాం. ఎలా వచ్చిందంటే ఇది భయం, మొహమాటం వదిలేసి నన్ను నేను మార్కెట్ చేసుకున్నా, నన్ను నేను పబ్లిసిటీ చేసుకున్నా. అర్థమవుతుందా? సో ఈ మార్కెటింగ్లో ఎన్నో విధానాలు. డైరెక్ట్ 1-to-1 కలవచ్చు, మీరు మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇదంతా కూడా ఏంది? కమ్స్ అండర్
మార్కెటింగ్. ఒక హోర్డింగ్ చూస్తారు మీరు, అది మార్కెటింగ్. టీవీలో యాడ్ చూస్తారు, మార్కెటింగ్. యూట్యూబ్లో యాడ్ చూస్తారు, అది ఒక మార్కెటింగ్. న్యూస్ పేపర్లో ఒకటి యాడ్ వస్తుంది, అది కూడా మార్కెటింగ్. న్యూస్ పేపర్లో ఒక ఫ్లయర్ వస్తుంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మార్కెటింగ్. ఇలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో మనం అవి కూడా డిస్కస్ చేద్దాం. సేల్స్ అంటే ఏంది? నెక్స్ట్ మార్కెటింగ్ లీడ్స్ జనరేట్ అవుతాయి కదా, హలో, వీటిని మనం ఏం చేస్తామంటే ప్రాస్పెక్టింగ్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తాం, సైట్ విజిట్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్. ఇదంతా కమ్స్ అండర్ సేల్స్. మార్కెటింగ్ అనేది ప్రాసెస్, సేల్స్ అనేది రిజల్ట్. మార్కెటింగ్ అనేది ప్రాసెస్, సేల్స్ అనేది రిజల్ట్. మార్కెటింగ్ అనేది ప్రాసెస్, సేల్స్ అనేది రిజల్ట్. మీకు అందరికీ ఏం కావాలా? రిజల్ట్ రావాలి. మరి ఎగ్జామ్ రాయకుండా పాస్ అవుతారా? కారు. ఎగ్జామ్ అంటే ఏంది? మార్కెటింగ్. చాలామంది ఏం చేస్తారంటే సేల్స్ మీదే ఫోకస్ పెడతారు, మార్కెటింగ్ చేయరు. తెలియక మిమ్మల్ని మీరు ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలంటే అట్లా. అర్థమైందా? రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడన్నా పోండి, 70% యాదగిరి కొమ్మగానంటే తెలుస్తుంది వాళ్ళకి. ఏం చేసుకున్నా? నన్ను నేను మార్కెటింగ్ చేసుకున్నా. మిమ్మల్ని మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇదంతా యూట్యూబ్లో అక్కడిక్కడ సార్ మార్కెటింగ్ చేసుకుంటున్నాడు అంతే. ఆలయం రియాలిటీ అనేది ఒక బ్రాండింగ్ అవ్వాలంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లా మీరు మీ ఓన్గా మీరు ఒక బ్రాండ్ అవ్వాలి, మీరు ఆలయంలో ఒక బ్రాండ్ అవ్వాలంటే మీరు పబ్లిసిటీ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో, మీ కొలీగ్స్లో మీ గురించి తెలియనోడు ఎవ్వరు ఉండొద్దు. వాడు కానీ ప్లాట్ కానీ కొంటే మీ దగ్గరనే కొనాలి. మళ్ళీ అర్థమైందా? మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోండి దయచేసి. ఎలా చేయాలి మార్కెటింగు, సేల్స్ ఏంటనే నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనం మాట్లాడుకుందాం. కానీ మీరందరూ ఒక గోల్తో వస్తేనే నేను మాట్లాడతాను నెక్స్ట్ వీక్. లేకపోతే నీకు నాకు కటిఫ్. అర్థమైందా? ఎందుకంటే సార్ లేకపోతే టైం వేస్ట్ అండి. సార్ టైం వేస్ట్, మనీ, ఎఫర్ట్ అన్ని వేస్ట్. మీ అందరూ మీ గోల్ లేకపోతే సక్సెస్ కాలేరు. ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే ఫర్దర్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరూ మీ గోల్స్ డిసైడ్ చేయాలని, ఆ గోల్స్ మీరు అనుకున్న టైం కంటే ముందే రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని నేను ప్రార్థిస్తున్నా. ఈ జర్నీలో మీ గోల్స్ రీచ్ అయ్యే జర్నీలో నా సపోర్ట్ 100% మీకు ఉంటుంది. సో సైనింగ్ ఆఫ్, యాదగిరి కొమ్మగాని. థ్యాంక్ యూ.